గురించి విపులంగా తెలియజేశారు. ఇప్పుడు డాక్టర్ సూర్యకుమార్ గారు తెలంగాణ శాసనాలు, ఉపోద్ఘాతము మరియు వారు గమనించిన విషయాలు వారి ప్రసంగంలో తెలియజేస్తారు. వారికి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. స్లైడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్స్ ఉండాలి, లేకుంటే చైర్స్ ఉంటాయి. ముందుగా నన్ను పరిచయం చేసినటువంటి డాక్టర్ నాగరాజ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా అందరికీ వారోత్సవ శుభాకాంక్షలు. ఈ వారోత్సవాల్లో భాగంగా నాగరాజ్ గారు తెలంగాణ శాసనాల గురించి మాట్లాడండి సార్ అన్నారు. ఈ అవకాశం కల్పించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ దీనికి డిడి రాములు నాయక్ గారు, మన సారు, వీళ్ళందరూ కూడా చక్కటి తోడ్పాటు ఇచ్చారు. నాకు చెప్పగానే మన కొండ శ్రీనివాసులు, ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయన పేరు, కొండ శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి. అసలు వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మనం అప్పుడెప్పుడో మెకంజీ గురించి చదివాం, కానీ నాకైతే మా కొండ సీనిని చూస్తే అతనే గుర్తొస్తూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ లెక్చర్ ఉందనగానే పాపం ఒంగోలు నుంచి వచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మా రాణి మేడం వచ్చారు. ఇక వాసు అయితే తన స్టూడెంట్స్ అందరినీ తెచ్చారు. ఉస్మానియా నుంచి కూడా పిల్లల్ని పంపిస్తామని జయశ్రీ చెప్పింది. వచ్చుంటే వాళ్ళకు కూడా నా అభినందనలు అని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు యాక్చువల్గా ఈ లెక్చర్ ఎందుకు ఒప్పుకున్నాను అని అంటే, నేను 70కి 2 ఏళ్ళు తక్కువ ఉన్నా, 28 ప్రోగ్రామ్స్కి పోవాలంటే అంత ధైర్యం చేయలేకపోతున్నా. ఇది మెయిన్గా ఎందుకు ఒప్పుకున్నాను అని అంటే, స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్ళకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళ కోసం మాత్రమే, అంటే మిగిలిన వాళ్ళకి లేదని కాదు, ఈ ప్రోగ్రాం ఎక్కువగా ఇది చేయటం జరిగింది. అండ్ ఈ లెక్చర్కి వచ్చినటువంటి బిఎం రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. అలాగే మా అక్కగారు ఉన్నారు, అనుదాది గారు. ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేసి, తమ్మి ఎట్లా ఉన్నావు అని అంటే ఒక్కసారి ఉత్సాహం అరికాల దగ్గర నుంచి పైకి వస్తుంది. అండ్ ఆవిడ అంత హెరిటేజ్ గురించి ఆవిడ అంత తాపత్రయపడతారు. సో ఇంతమంది ఇక్కడ రావటం నాకు ఆనందంగా ఉంది. ఇక నెక్స్ట్, అసలు ఈ టాపిక్ లోపలికి పోయే ముందు, ఇది ముందున్న వాళ్ళకి కాదమ్మా, వెనుకున్న మన పిల్లలకే ఒక చిన్న కథ చెప్తా. నేను 35 ఏళ్ళు హిస్టరీ లెక్చరర్గా చేశా. అదేంటో నా లెక్చర్ విన్న తర్వాత మాత్రం అబ్బాయి హిస్టరీ ఎంత బాగుంది అనే వాళ్ళు ఎక్కువయ్యారు. అది కాన్వెంట్ చెప్పే పద్ధతిలో ఉన్నది, ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడంలో ఉన్నది. ఆ పిల్లల కోసం చిన్న కథ చెప్తా ఈ శాసనాల్లోకి పోయే ముందు. మా ఊళ్ళో దొరవారికి పెద్ద మామిడి తోట ఉంది. బ్రహ్మాండంగా మామిడి పళ్ళు కాసాయి. పక్క ఊరి దొరవారికి ఈయన మామిడి పళ్ళు పంపించాలి. ఆయన ఒక 100 మామిడి పళ్ళు పుట్ట తయారు చేసి జీతగాన్ని పిలిచి ఒక ఉత్తరం రాసి అది వాడి జేబులో పెట్టి, అరే ఇది తీసుకెళ్ళి పక్క ఊరు దొరవారికి ఇయ్యరా అన్నాడు. సరే, దాదాపు 12 కిలోమీటర్లు నడవాలి. అది వాడు నెత్తిన పెట్టుకొని పోతూ ఉంటే ఎండ, గుమ వాసన వస్తుంది. వాడు కొంత దూరం పోయాక తినాలనిపించింది, కానీ ఎవరన్నా చూస్తే దొరవారి జీతగాడు తిన్నాడు అంటారు. ఎందుకంటే దొరవారి జీతగాడికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఊళ్ళల్లో. మళ్ళీ దొరగారికి తెలుస్తుందేమో అనుకున్నాడు. మళ్ళీ కొంత దూరం పైకి ఆగలేకపోయాడు. అటు ఇటు చూశాడు, ఎవ్వరూ లేరు. ఓ చెట్టు చాటుకు పోయాడు, గంప దింపుకున్నాడు, ఒక పండు తిన్నాడు. తృప్తి కలగలే. 2 తిన్నాడు, 3 తిన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. మళ్ళీ నెత్తిని పెట్టుకొని
ఆ రెండో దర్వాజా దగ్గరికి పోయి ఆ జేబులో నుంచి ఉత్తరం ఇచ్చాడు. ఆ గంప దింపాడు. ఆ దొరవారు వాళ్ళ జీతగాన్ని పిలిచాడు. అరే పండ్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టరా అన్నాడు. 3 పండ్లు తగ్గాయి, 97 ఉన్నాయి. ఏరా 3 పళ్ళు తిన్నావా అని అడిగాడు. అప్పుడు మా ఊరు జీతగాడు షాక్ అయిపోయాడు. అరే ఎవ్వరు చూడలేదు కదా, అయ్యే మీకెట్లా తెలుసు సార్ అన్నాడు. ఈ కాగితం చెప్పిందిరా అన్నాడు. ఆ కాగితంలో ఆయన రాశాడు 100 పళ్ళు పంపిస్తున్నాను తీసుకోగలరు అని. ఓ అమ్మా, ఈ కాగితానికి ఇంత పవర్ ఉందా అని జీతగాడు అనుకున్నాడు. సరే భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో సపోటాలు ఉన్నాయి. ఆ దొరవారు ఈ దొరవారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, మళ్ళీ గంప నిండా సపోటాలు పెట్టి ఒక కాగితం రాసిచ్చాడు. జేబులో పెట్టి ఇవి మీ దొరగారికి ఇయ్యరా అన్నాడు. అవి కూడా మంచి వాసన వస్తున్నాయి. మళ్ళీ వాడికి మనసు వచ్చేసింది అనమాట, అయ్యో సపోటాలు తినాలి అని. అరే మళ్ళీ ఈ కాగితం జేబులో పెట్టాడు, ఇది చూసి చెప్తుందేమో అనుకున్నాడు. అప్పటికి ఆపుకున్నాడు ఆగలేక చివరికి ఓ చెట్టు కింద కూర్చొని ఓ గొయ్యి దోవి దానిలో మట్టి కప్పి దాని మీద ఇటుకరాయి పెట్టి అమ్మా ఈ కాగితం చూడదు అనుకొని 4 పండ్లు తిని మళ్ళీ ఆ కాగితం జేబులో పెట్టుకొని వెళ్ళిపోయాడు. పోయి దొరగారికి ఇచ్చాడు. ఆ దొరగారు మళ్ళీ లెక్కేయించాడు. 96 ఉన్నాయి. ఏరా 4 తిన్నావా అన్నాడు. నెత్తి కొట్టుకొని కాగితం కూడా చూడకుండా తిన్నా దొర అన్నాడు. వాడికి ఇప్పటికీ అర్థం కావట్లే. మీకు ఎట్లా తెలిసిందని దొరగారిని అడిగితే కాగితం చెప్పింది అన్నాడు. ఆ కాగితం కూడా చూడకుండా నేను బొందబెట్టేలా తింటే అది ఎట్లా చెప్తుంది దొరా? వాడికి ఇప్పటికీ అర్థం కాలే. రాసిన కాగితాలు మాట్లాడతాయి, రాసిన రాళ్ళు మాట్లాడతాయి, రాతలున్న లోహాలు మాట్లాడతాయి, ప్లేట్లు మాట్లాడతాయి. ఇవన్నీ కూడా మనకి శాసనాల కిందకు వస్తాయి. సో ఈ శాసనము అంటే ఏంటి అనంటే, సింపుల్గా చెప్పాలి అనంటే, మనం ఎక్కువగా గుళ్ళల్లోనో గోపురాల దగ్గర వాటి దగ్గర చూస్తూ ఉంటాం పాత అక్షరాలు. అవన్నీ శాసనాల కిందకు వస్తాయి. దీనికి చదివే శాస్త్రానికి సపరేట్గా ఒక పేరు ఉంది. దాన్ని ఎపిగ్రఫీ అంటాం. ఎపి అంటే మీద, గ్రాఫ్ అంటే గీత. ఎపిగ్రఫీ అని అంటే ఏదైనా పర్మనెంట్గా ఉండేటటువంటి వస్తువు మీద రాసినటువంటి రాతలు అని అర్థం. పర్మనెంట్గా ఉండేటటువంటి దాని మీద రాసిన రాతలు, ఆ రాతలు చదివేటటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటాం. బీసీ సర్కార్ అదే ఇది ఇచ్చాడు, డెఫినేషన్ ఇచ్చాడు. ఇక నెక్స్ట్ మన తెలంగాణ దగ్గరికి వస్తే, ఈ అన్ని చోట్ల శాసనాలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళందరి ఒకే రకంగా ఉంటాయి, కానీ కొద్ది వేరియేషన్స్ తోటి తెలంగాణలో మనకి శాసనాలు కనిపిస్తాయి. మీరు ఆంధ్రాకి పోయినా ఇవే ఉంటాయి, రాయలసీమకి పోయినా ఇవే ఉంటాయి. కాకపోతే కొద్ది తేడాలు కనిపిస్తాయి. ఇక ఈ శాసనాల యొక్క లక్షణాలు ఏమిటి, అందులో ఏమేమి ఉంటాయి, విషయాలు ఏమిటి, ఎట్లా ఉంటాయి, వాటి గురించి చెప్పిన తర్వాత మనం వారోత్సవాలు చేసుకుంటున్నాం కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న శాసనాల్ని అసలు ఎవరు పరిష్కరించారు, మొట్టమొదటి శాసనం చదివిన వాడెవడు, కాపర్ ప్లేట్ చదివిన వాడెవడు, అసలు ఎంతమంది చదివి పరిష్కరించారు, ఇది ఇంత వారసత్వాన్ని ఎవరు మనకి కొనసాగించుకుంటూ వచ్చారు అని చెప్పడం కోసం దాదాపుగా ఒక 40 మంది వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మనం వాళ్ళని ఒకసారి తలుచుకున్నట్టుంటుంది, స్మరించుకున్నట్టుంటుంది. అండ్ వాళ్ళ పేర్లు కూడా మీరు కొంతమంది వినుండరు, వాళ్ళ మొహాలు కూడా మనం చూడటం అవుతుంది. అది మాత్రం పవర్ పాయింట్. ఇక ఈ లెక్చర్ శాసనాలు అంటే ఏంటి, వాటి గురించి మాత్రం లెక్చరర్లకి టీచర్లకి మైక్ ఇస్తే టీచర్లు చూసేది బెల్లు బిల్లే. వాడు ఎప్పుడైనా గంట కాగానే క్లాస్కి వెళ్ళాలి, గంట కాగానే బయటికి రావాలి, నెల కాగానే బిల్లు చూడాలి. సో ఇది ఒక 40-45 మినిట్స్ ఉంటుంది. పవర్ పాయింట్ మీద ఆ ఫోటోగ్రాఫ్స్ అవి మాత్రం ఓ 15-20 నిమిషాలు ఉంటాయి. అండ్ ఈ పవర్ పాయింట్ చేయటంలో కానీ, ఈ ఆర్టికల్ తయారు చేయటంలో కానీ మాకు ఎక్కువగా సహాయపడ్డవాడు ఎవడు అని అంటే కొండ శ్రీనివాసులు, తర్వాత రామచంద్రారెడ్డి. మర్చిపోయారు కదా, కొండ శ్రీనివాసులు అనగానే ఒకసారి చప్పట్లు కొట్టారు.
తన గురించి ఒక్క మాట చెప్తే, ఎందుకంటే చాలా గర్వపడతాను నేను తన గురించి. తన దగ్గర పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? తెలియదు. నాకు తెలిసి దాదాపుగా ఇన్ని ఉంటాయి. 4 కాదు, అట్ట కాదు, ఇంకో మాట చెప్పి బేరం ఆడదాం. 4 లక్షల పుస్తకాలు. మనసు ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ వాళ్ళు దాదాపుగా శాసనాలు, ఈ పాత మ్యాగజైన్స్ ఇవన్నీ స్కాన్ చేసుకుంటూ వచ్చారు. మనసు ఫౌండేషన్ రావాలి, శేషతల బసాయి వస్తారు. వాళ్ళకి 65,000 పుస్తకాలు స్కానింగ్ ఇచ్చాడు. ఆలోచించండి. మీకెవరికైనా చరిత్రలో ఏదైనా అనుమానం ఉంటే, ఏదైనా అవసరం ఉంటే, మీరు ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. సార్ ఈ శాసనం కావాలి, మీకు 15 నిమిషాల్లో వచ్చేస్తాం. తన దగ్గర అన్ని భారతి అని వెనకటికి మ్యాగజైన్ ఉండేది, మీరు విన్నారో విన్నారో. ఆ భారతులు అన్నీ కూడా అది పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా అన్నీ ఉన్నాయి. ఒక భారతే కాదు, సుజాత మ్యాగజైన్స్ ఉన్నాయి, అలాగే ఏపీ హిస్టారికల్ సొసైటీ వాళ్ళ జర్నల్స్ ఉన్నాయి, ఇండియన్ యాంటిక్వరీ జర్నల్స్ ఉన్నాయి, పాత జర్నల్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. మనకి హిస్టరీలో సోర్స్ మెటీరియల్ ఎవరు అని అంటే తనే. ఆ తర్వాత పక్కనున్న రామచంద్రారెడ్డి. ఇక మా అందరిది ఓ గుంపు. సో వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఇంకో మాట్లాడాలి. 1920లో చిత్రాడ అని గోదావరి జిల్లాలో ఉన్నది. అక్కడ ఒక హిస్టరీ కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఇది ఎక్కడ మీటింగ్ జరిగినా తెలంగాణలో ఈ మాట చెప్తూనే ఉంటా. ఆ శాస్త్రం కూడా నాకు తనే పంపించాడు, ఆర్టికల్ కూడా శ్రీనివాసే. అక్కడ కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు పేరు విన్నారా? ఆయన ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆర్టికల్లో. ఆ స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, చరిత్రకారులకి తెలంగాణ స్వర్గధామం లాంటిది. తెలంగాణ చరిత్రకారులకి స్వర్గం లాంటిది. మీకు అక్కడికి పోతే ఎంత గొప్ప మెటీరియల్ దొరుకుతుందో అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది నిజం కూడా. మనకి ఇక్కడ ప్రిజర్వ్ అయిపోయినాయి. కారణం ఏమిటి అని అంటే, కొంతవరకు కూడా మనం వ్యవసాయకంగానే ఇతరత్ర వెనుకబడి ఉండటం వల్ల ఇక్కడ మెగాలిత్ బరియల్స్ దగ్గర నుంచి మిగిలినటువంటి స్ట్రక్చర్స్ కానీ, శాసనాలు కానీ, కాయిన్స్ కానీ ఇవన్నీ కూడా రక్షింపబడ్డాయి. సో ఇవాళకి కూడా తెలంగాణ నిజంగా చరిత్రకారులకి ఒక స్వర్గధామం లాంటిది. ఇక శాసనాల దగ్గరికి వస్తే, శాసనము అన్న మాట ఇదివరకు పెద్దగా పాపులర్ కాలే కానీ, ఆ బాహుబలి అన్న సినిమా ఒకటి వచ్చింది. అక్కడి నుంచి శాసనం అన్న మాట ప్రతి వాడి మాట, నా మాటే శాసనం, ఆమె ఎవరు అన్నది కదా, రమ్యకృష్ణ. ఇక ప్రతి వాడు కూడా శాసనం. శాసనము అని అంటే ఆజ్ఞ, చెప్పటం, అధికారం చెలాయించటం, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. శాస అన్నటువంటి ధాతువు నుంచి వచ్చిన సంస్కృత పదం ఇది. ఇక ఈ శాసనాల్ని ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు, అంటే దాన ధర్మాలు చేసినప్పుడు రాయించి పెట్టిస్తూ ఉంటాం. ఇది రాజులు చేయొచ్చు, రాజుల దగ్గర ఉండే అధికారులు చేయొచ్చు, సామాన్య మానవులు కూడా చేయొచ్చు, సామంత రాజులు చేయొచ్చు. వీళ్ళు ఏదైనా దానం చేసినప్పుడు దాన శాసనం అన్నది వేయిస్తారు. ఆ రోజుల్లో ఉండే భాష, ఆ రోజుల్లో ఉండే లిపిలో వేయిస్తారు. ఇక నెక్స్ట్, రాజులైనా సార్ ఇంకెవరైనా వేయిస్తారంటే రాజులు, మంత్రులు, అధికారులు, రాణులు కూడా వేయిస్తారు. నిజానికి రాజుల శాసనాల కంటే రాణుల శాసనాలు చాలా గొప్పవిగా ఉంటాయి. ఇక నెక్స్ట్, ఒక్కొక్క అకేషన్లో ఒక్కొక్క రకమైన శాసనం ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకి రాజుగారు ఏదైనా ట్యాక్సుల మీద ఏదైనా జీవో తీశారనుకోండి, దాని శాసనాల మీద కొట్టించేస్తారు. ఈ శాసనాల్లో మనకి చాలా రకాలు కనిపిస్తాయి. మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు ఉన్నాడు, చాలా గొప్పవారు. ఆయన అప్పట్లో శాసనాల్ని, దానికి ఉపయోగించిన వస్తువుల్ని బట్టి 2 రకాలుగా ఉపయోగించారు. ఈ శాసనాల్ని రాళ్ళ మీద కొట్టిస్తారు, రాగి రేకుల మీద కొట్టిస్తారు, బంగారు రేకుల మీద కొట్టిస్తారు, వెండి రేకుల మీద కొట్టిస్తారు,
సత్తు రేకుల మీద కొట్టించారు, లోహాల మీద అందాం ఒక మాట. బంగారంది కృష్ణదేవరాయలు డచ్ అధికారికి ఒకటి బంగారు ప్లేట్ మీద పంపించాడు. మీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఇది ట్రేడ్ దీనికోసం. అలాగే తంజావూరు నాయకరాజు ఒక ఆయన విజయరాఘవరావు, ఆయన ఒక వెండి రేకు మీద వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ పంపించాడు. ఇప్పుడు ఇవి బటేవియా మ్యూజియంలో ఉన్నాయి. మనకి దొరికితే భలే ఉండేది సార్. సో ఇవి బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, సత్తు కానీ, మనకు అప్పుడప్పుడు ఆశ్రిత కులాల వాళ్ళు కొంతమంది రాగి రేకు మీద లేకపోతే సత్తు రేకు మీద ఒకటి రాసుకొని వస్తూ ఉంటారు అడుక్కు తిట్టడానికి, ఈసారి నిరాశ హక్కులతోటి. సో ఇట్లా లోహాల మీద మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు దానికి ఉపయోగించిన మెటీరియల్ని బట్టి 2 రకాలు చేశారు. మొట్టమొదటిది రాళ్ళ మీద చేసే యుగం, తర్వాత లోహాలు. మొదట్లో మన దేశంలో ఎక్కువగా రాళ్ళ మీదే వచ్చే శాసనాలు. అశోకుడి ధర్మలిపులు అంటాం, అవి రాళ్ళ మీదే వేశాడు. ఇక్కడ మన దగ్గరికి వస్తే శాతవాహనులు, వాళ్ళు మొదట్లో రాళ్ళ మీదే వేశారు. ఆ తర్వాత రాజవంశాలు మారిన తర్వాత రాగి రేకుల మీదకి రావటం మొదలెట్టాయి. ఇది మనకి 12వ శతాబ్దం 10వ శతాబ్దం దాకా రాగి రేకులు బాగానే వచ్చాయి. ఆ తర్వాత రాగి రేకులు తగ్గిపోయి మళ్ళీ రాళ్ళ మీదకి వచ్చాం. మల్లంపల్లి వారు తొలి శాసన శిలాయుగము, తొలి రాగి రేకుల లేకపోతే లోహ శిలాయుగము, ఇలా 2 రకాలుగా డివైడ్ చేశారు. కానీ మనకి తెలంగాణలో ఒక చిన్న తమాషా జరిగింది. ఈ రాగి రేకుల మీదే కాకుండా కాయిన్స్ మీద వాటి మీద కూడా మనకి అక్షరాలు కనిపిస్తాయి. వాటిని ఇన్స్క్రైబ్డ్ కాయిన్స్ అంటాం. మన బిఎం రెడ్డి గారు ఉన్నారు. మనకి తెలంగాణలో కోటిలింగాల అన్నటువంటి చోట మొట్టమొదటిసారిగా శాతవాహన కంటే ముందే ఈ కాయిన్స్ దొరికాయి. ప్రీ శాతవాహన కాయిన్స్ అంటాం వాటిని. అంటే మనకి ఇక్కడ మొట్టమొదటిసారిగా శాసన పట్టణము అన్నటువంటిది రాగి రేకుల్ని చదవటం, కాయిన్స్ని చదవటంతో వస్తుంది. ఇది ఇక్కడ మొట్టమొదట లోహయుగం. ఆ తర్వాత రాళ్ళ మీద చెక్కిచ్చారు. ఇది శిలాయుగం, మొదటి శిలాయుగం. ఆ తర్వాత మళ్ళీ రాగి రేకులు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ శిలాయుగం వచ్చాయి. రాగి రేకులు అంటే ఇదిగో ఇలా ఉంటాయి. కనిపిస్తున్నాయా? ఇవి రాగి రేకులు అంటే. ఈ రాగి రేకుల మీద ఎక్కువగా ఇవి దాన ధర్మాలు, అగ్రహారాల్లో బ్రాహ్మణులకు ఇచ్చిన దానాలే ఎక్కువగా ఉంటాయి. ఇవి బాదామి చాళుక్యంది, హైదరాబాద్ కాపర్ ప్లేట్స్ అంటారు వీటిని. అది ఎడిట్ అయింది. ఇవి ఒక రింగ్ తోటి కట్టబడి ఉంటాయి ఇట్లా. ఈ రింగ్ మీద ఇక్కడ రాజముద్రిక ఉంటుంది. ఇవాళ మనకి గవర్నమెంట్ ఆఫీసులో సీల్ ఎట్లాగో ఇది రాజముద్రిక. ఈ ముద్రిక లేకపోతే దీనికి పెద్దగా విలువ ఉండదు. అక్కగారు కనిపించిందా? రైట్. సో ఇది కట్ చేసి ఉన్నది. ఈ రాగి రేకులు ఎందుకు ఇస్తారు సార్ అని అంటే, ఇక్కడ చిన్న తమాష. ఇది మనకి తిరుమల రామచంద్ర గారు చెప్పారు. ఎవరికైనా బ్రాహ్మడికి దానం చేసేసి రాయి మీద రాశామనుకోండి, ఆ రాయిని నేను తీసుకెళ్ళిపోయి పళ్ళ పగలగొట్టేశాను అనుకోండి, రేపు పొద్దున వాడు ఎక్కడ క్లెయిమ్ చేసుకుంటాడు? సో అందుకోసం వాడు ఒక రాగి రేకు కూడా ఇస్తాడు. ఆ శిలా శాసనంలో చెప్తాడనమాట, నేను దీన్ని తామ్ర శాసనస్థము గావించి, అంటే రాగురేకు కూడా కొట్టించాను, ఈ రాయి కూడా కొట్టించాను అని. ఇదొకటి. రామచంద్ర గారు ఇంకో మాట చెప్తారు, నాకు ఫలానా చోట భూమి ఉందయ్యా అని చెప్పాలి అని అంటే ఆ రాయి మోసుకొని వెళ్ళలేడు వాడు. అందుకోసం ఇది క్యారీయింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి రాగి రేకులు. సో వీటిని లోహ శాసనాలు అన్నాం. ఇక్కడ దీని మీద ఏ రకంగా అయితే రాజముద్రికలు ఉన్నాయో, శిలా శాసనాల మీద అటు సూర్యుడు ఇటు చంద్రుడు ఉంటారు. మధ్యలో ఆ రాజు యొక్క ఎంబ్లమ్స్ కానీ వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి బొమ్మలు కానీ ఉంటాయి. సూర్యుడు చంద్రుడు ఎందుకు ఉంటారు అని అంటే, నేను చేసిన ఈ పని సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉండాలి అని. ఆ చంద్రార్కం అంటాం. అర్క అంటే సూర్యుడు, ఆ అంటే వరకు, చంద్ర అంటే చంద్రుడు. చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలము కూడా నేను చేసిన ఈ పని నిలిచిపోవాలి, మీరు ఫాలో కావాలి. ఇది మనకి శిలాశాసనాల్లో ఉండేది. ఇక్కడ ఈ ఎంబ్లం ఎట్లా ఉన్నదో శిలాశాసనాల మీద కూడా ఆ రాజముద్రికలు ఉంటాయి. ఇక
తెలంగాణలో మనం మేజర్గా తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కొత్త జిల్లాలు నా కన్ఫ్యూజన్. పాత 10 జిల్లాల లెక్కలో దాదాపుగా 3000 శాసనాల దాకా ఎడిట్ అయినాయి. 3000. అందులో 2600 శాసనాలని స్కాన్ చేశారు మనసు ఫౌండేషన్ వాళ్ళు. ఒక 70 కాపర్ ప్లేట్స్, 75 కాపర్ ప్లేట్స్ ఎడిట్ చేశారు, స్కాన్ చేశారు. ఇక జిల్లాల లెక్కలో తీసుకుంటే పాత జిల్లా లెక్కలు నల్గొండ జిల్లావి 2 వాల్యూమ్స్ వచ్చాయి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వేశారు. మహబూబ్ నగర్ వాళ్ళు 2 వాల్యూమ్స్ వేశారు. మెదక్ ఒక వాల్యూమ్ వచ్చింది, వరంగల్ వచ్చింది, కరీంనగర్ వచ్చింది, మొన్ననే నిజామాబాద్ వచ్చింది. కానీ హైదరాబాద్ జిల్లా శాసనాలు రాలే. హైదరాబాద్ జిల్లాలో శాసనాలు ఏంటి సార్ అంటే ఉన్నాయి, ఉర్దూ శాసనాలు ఉన్నాయి, తెలుగు శాసనాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా రాలే, రంగారెడ్డి జిల్లా రాలే, ఖమ్మం జిల్లాది సపరేట్గా రాలేదు. నెక్స్ట్ ఆదిలాబాద్ అసలు సర్వే కూడా కాలే. సో ఈ 4 జిల్లాలవి రావాలి. నా అనుమానం ఈ 4 జిల్లాల్లో తక్కువలో తక్కువ ఒక 400 శాసనాలు ఉంటాయి. అండ్ ఇప్పటిదాకా చెప్పుకున్న జిల్లాల్లో శాసనాలు అయినాయని చెప్పాం కదా, ఇవి కాకుండా అవే జిల్లాల్లో ఇంకా శాసనాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఉదాహరణకి నల్గొండలో వాళ్ళు సర్వే చేసేటప్పటికి వచ్చినటువంటి శాసనాలు ఎడిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త శాసనాలు పాతవి బయటపడుతూనే ఉన్నాయి. ఇందాక అశోక్ పాపం చాలా తిరుగుతాడు, పంపిస్తూ ఉంటాడు, చాలా అద్భుతమైన శాసనాలు. బాదామి చాళుక్యులు నల్గొండని పాలించారు అని చెప్పడానికి మొన్న రీసెంట్గా ఒక చక్కటి శాసనం ఒకటి పంపించాడు. సో ఇప్పటికీ ఇంకా శాసనాలు బయటపడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు శాసనం అంటే అర్థమైందా? సో ఇక ఈ శాసనాల్లో రకాలు ఎన్ని ఉంటాయి సార్ అని అంటే, ఒక్కొక్క సందర్భంలో ఇచ్చినటువంటి శాసనాన్ని బట్టి దాన్ని ఆ కేటగిరీలో పెడతాం. ఉదాహరణకి ఏదైనా దానం చేశాడు అనుకోండి, దాన్ని దాన శాసనము అన్నాం. అలాగే ఏదైనా ట్యాక్సెస్ గురించి దశబంధము అని అంటాం. ట్యాక్సెస్ గురించి వాటి గురించి ఇచ్చాడు అనుకోండి, వాటిని ఆర్థిక సంబంధమైనవి సుంక శాసనాలు అని అంటాం. దశబంధ శాసనాలు అని ఉంటాయి. దశబంధం అంటే ఇది చాలా తమాషాగా ఉంటుంది. పెద్ద చెరువు తవ్వించిన తర్వాత ఆ చెరువులో నీళ్లు వాడుకున్నందుకు 1/10 వంతు ట్యాక్స్గా కట్టాలి. దాన్ని ఎందుకు కట్టాలి అని అంటే మళ్ళీ మెయింటెనెన్స్ కోసం దశబంధము అంటాం. వీటిని దశబంధ శాసనాలు అంటాం. సో ఇట్లా చాలా రకాల శాసనాలు ఉంటాయి. వీటిలో నల్గొండలో ఒక శాసనం దొరికింది, దాన్ని ఒప్పుదల శాసనము అని చెప్పుకున్నారు వాళ్ళు. అదేంటి అని అంటే, హైదరాబాద్ నవాబులకి అటు విజయనగర్ వాళ్ళకి యుద్ధం జరిగేటప్పుడు మనం ఈ రాజుకే సపోర్ట్ చేద్దాం, హైదరాబాద్ నిజాంకే సపోర్ట్ చేద్దాం, మనందరం ఒక ఒప్పందం చేసుకుందాం, ఇది మళ్ళీ ఎవరికి చెప్పద్దు, ఇది రహస్యంగా చేసుకున్న ఒడంబడిక శాసనం అని రాసుకున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పొద్దని దాని మీద కొట్టి పెట్టుకున్నారు హాయిగా. సో దీన్ని ఒప్పుదల శాసనం అని వాళ్ళే చెప్పుకున్నారు, మనం వేయించిన ఒప్పుదల శాసనం. సో ఇట్లా శాసనాల్లో మనకి చాలా రకాలు ఉంటాయి. యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆ స్తంభం మీద ఒక శాసనం వేస్తారు, దాన్ని యూపస్తంభ శాసనము అని అంటారు. సో ఒక్కొక్క అకేషన్లో ఒక్కొక్కటి. ప్రతి శాసనంలో కూడా మనం లెటర్ రైటింగ్లో ఏ రకంగా అయితే 2-3 భాగాలు అంటామో, ప్రతి శాసనంలో కూడా ఒక 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది ప్రస్తావన, రెండోది ప్రకటన, 3 మంగళాశాసనం. ఏంటి సార్ ఈ ప్రస్తావన అంటే, అసలు ఈ శాసనం ఎందుకు ఇస్తున్నాము, ఎవరిస్తున్నాము, ఏ టైంలో ఇస్తున్నాము, ఎక్కడ ఇస్తున్నాము, ఇవన్నీ మొట్టమొదటి చెప్తాడు. ఆ తర్వాత ప్రకటనలో వాడు ఏం దానం చేస్తున్నాడు, ఏంటి దాన గ్రహీత ఎవడు, ఇవి చెప్తాడు. కన్క్లూజన్, దానిలో ఈ శాసనాన్ని అమలు చేస్తే వాడికి కలిగే పుణ్యం ఏమిటి, పాపం ఏమిటి, ఈ 3 భాగాలు ఉంటాయి. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇవి చదువుతూ ఉంటే. ఏ శాసనం అయినా కానీ తెలంగాణలో స్వస్తి అన్న మాటతో మొదలవుతుంది. అంతేనా? పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉన్నారా? పెళ్లి కాలేగా? రేపు పొద్దున లగ్నకోటి రాసుకునేటప్పుడు చూడండి, మొట్టమొదటి స్వస్తి అని రాయాలి. లేకపోతే అయ్యగారు ఒప్పుకోడు, మన అయ్యి ఒప్పుకోడు. సో
స్వస్తి వాచకంతో మొదలు కావాలి. మనం శాస్త్రం చదివేటప్పుడు స్వస్తి శ్రీ అని కలిపేసి చదువుతాం, చదవద్దు. స్వస్తి తర్వాత శ్రీతో మొదలెట్టాలి. స్వస్తి శ్రీమన్మహామండలేశ్వర కాకతీ పురవరాధీశ్వర, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. సో స్వస్తి వాచకంతో మొదలవుతుంది. మామూలుగా వైదిక బ్రాహ్మణ హిందూ మతస్థులైతేనే ఇలా స్వస్తి అనేది వస్తుంది. అదే బౌద్ధ మతస్థులు అనుకోండి, నమోజితో భగవత ఇట్లా వాళ్ళది. అలాగే జైన మతస్థులు వాళ్ళది. సో వాళ్ళ మత విశ్వాసాలని బట్టి అది స్వస్తి వచనంతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేటువంటిది ఏమిటి అని అంటే, ఏ డేట్లో వాడు దానం చేస్తున్నాడు. డేట్ చాలా ముఖ్యం కదా. ఈ డేట్ ఎలా చెప్తాడంటే, శక సంవత్సరము ఫలానా రాడు ఫలానా మాసంలో తెలుగు నెలలో ఇస్తాడు, ఫలానా తిథి రోజున నేను ఈ దానం చేస్తున్నాను. దీన్ని డేటింగ్ అంటాం. ఈ డేట్లు మామూలుగా మనకి అశోకుడు అనుకోండి, ఆయన రాజ్యానికి వచ్చినటువంటి 4 ఏళ్ళకి ఈ పని చేశాను. కారవేలుడు కూడా అదే చెప్పాడు, నేను రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరం ఈ పని చేశా, 2వ సంవత్సరం చేసావు, 3 చేసావు, 4. అసలు నువ్వు ఎప్పుడు రాజ్యానికి వచ్చావురా బాబు? అంతేనా? పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక మాట చెప్తా. మా కాలేజీ పోరాడు ఒకడు, అరే నీకు ఎన్నేళ్ళు రా అన్న. ఇవో నాకు ఎరికలే సార్ అన్నాడు. అరే మరి ఎట్లా రా నీకు అని అంటే, మా అమ్మాయి పెళ్ళి అయ్యాక 16 ఏళ్ళకి పుట్టే సార్. అరే మీ అమ్మకి ఎప్పుడు పెళ్ళి అయిందిరా? మా అయ్యకి వాళ్ళ తాతకి 60 ఏళ్ళు వచ్చినప్పుడు పెళ్ళి అయింది సార్. ఇప్పుడు నేను ఎక్కడ లెక్కేసుకోవాలి? వాళ్ళ తాతకి 60 ఏళ్ళు ఎప్పుడు వచ్చాయి, వాళ్ళ అయ్య ఎప్పుడు పుట్టాడు, మా అయ్యకి పెళ్ళి అయ్యే 16 ఏళ్ళకి నేను చేరాను, నాకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను బడికి వచ్చాను, అది కూడా ఆ పున్నమి రోజే చేరా సార్ బడిలో. ఇప్పుడు చూడండి ఎంత కన్ఫ్యూషన్, డేట్ కరెక్ట్గా రాదు. అందుకోసం వాడు రాజ్యానికి వచ్చిన సంవత్సరం ఇవన్నీ కష్టమవుతాయి. అందుకోసం కామన్ ఎరా మనకున్నది ఇప్పుడు క్రీస్తు శకం. దీన్ని ఇవాళ మనం ఉపయోగిస్తాం. రాజ్య సంవత్సరాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే శక సంవత్సరము క్రీస్తు శకం 78లో శక సంవత్సరం స్టార్ట్ అయింది. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అంటాం, అక్కడ కనిష్కుడు స్టార్ట్ చేశాడు అంటాం. సో శక సంవత్సరం 78 కలిపితే క్రీస్తు శకం వస్తుంది. ఆ తర్వాత విక్రమ సంవత్సరము, చాళుక్య విక్రమ సంవత్సరము 1074, 1075 కలపాలి. అలాగే ముస్లిమ్స్ ఫాలో అయ్యేది వేరే ఉంది, హిజరీ అని, దానికి మళ్ళీ క్యాలిక్యులేషన్. సో వాళ్ళు ఎవరికి తగ్గ సంవత్సరాలు వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత నెల రావాలి, ఆ నెల తిథి. ఎఫిమరీస్ అని చెప్పాగా, మాకేదైనా డేట్ వస్తే అటు కొండ శ్రీనివాసులో లేకపోతే కమలాకర్ శర్మ అని ఉన్నాడు, ఆయన మాకు ఎఫిమరీస్ చెప్తాడు. సార్ ఫలానా శక సంవత్సరం ఫలానా నెల ఫలానా డేట్ తిథి ఏమవుతుంది, ఇవాటిది వచ్చేస్తుంది. సో ఈక్వలెంట్గా. సో తర్వాత డేట్ పార్ట్ వస్తుంది. ఇక్కడ డేట్లో ఒకటి చెప్పాలి మీకు. వాడు డైరెక్ట్గా చెప్పచ్చు కదా, 1947 ఆగస్టు 15 మాకు స్వాతంత్రం వచ్చింది అని. వాడు అట్లా చెప్పడు. చెప్పకుండా కొన్ని కొండ గుర్తులు పెడతాడు. 1 అంటానికి వాడు సూర్య అంటాడు, చంద్ర, అవని, ఏకాదశి అంటాడు, ఏకాదశి రుద్రుడు అంటాడు. సో నంద అంటాడు, అంటే 9 నవనందుడు కదా నంద. సో ఇట్లా కొన్ని క్రోనోగ్రామ్ అన్నాం, కొన్ని కోడ్ భాషలు. చంద్ర అంటే 1, సూర్య అంటే 1, ధాత్రి అంటే 1. సో ఇట్లా త్రిలోకాలు 3 లోకాలు. సో 3 దీన్ని వేసిన తర్వాత కుడి నుంచి ఇలా ఎడవైపు చదవాలి. 1157 అంటే 7, 5, 1, 1 దీన్ని తిప్పి చదవాలి. సో ఇది క్రోనోగ్రామ్ అంటాం, అలా ఇస్తారు. ఇది డేట్ పార్ట్. ఇక 3 ఎవడయ్యా దానం చేస్తుంది, వాడి గొప్పదనం ఏంటి. రాజు అయితే రాజు, వాడి యొక్క గొప్పదనం ఇదంతా చెప్పుకుంటూ వాడి యొక్క టైటిల్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. వాళ్ళ అయ్య పేరు, వాళ్ళ అమ్మ పేరు. ఫలానా వేతిరెడ్డి కొడుకునైన నేను లోకిరెడ్డిని ఫలానా దానం చేస్తున్నా. ఇక్కడ వాడికి ఉండేటువంటి రాయల్ టైటిల్స్ అన్నీ చెప్పుకుంటాడు. మహామండలేశ్వర ఇక్కడ మొదలవుతుంది. వాడు ఎవరెవరిని ఓడించాడు, ఏం చేశాడు, ఇవన్నీ అందులో వస్తాయి. కాకతీయులు అని మనకి పరిపాలన చేశారు, చాలా గొప్పవాళ్ళు. నిజానికి నాకు పర్సనల్గా విజయనగర రాజుల కంటే కాకతీయ రాజుల యొక్క పరిపాలన స్వర్ణయుగం అనిపిస్తుంది.
అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళు చాలా చెరువులు తవ్వారు. ఇవన్నీ గొలుసు కట్టు చెరువులని మనం పిలుచుకున్నాం, వాళ్ళు పిలవలే. ఒక్కొక్క చెరువు కింద దాదాపు 4-5 గ్రామాల వ్యవసాయం జరిగేది. సాగునీరు తాగునీరు రెండూ వచ్చాయి. 3Tసారి కాకతీయాస్ అంటాం, ట్యాంక్, టౌన్, టెంపుల్, ఈ మూడు కూడా. సో ఈ కాకతీయులు ఇంత పెద్ద రాజులైనా కానీ వాళ్ళు లంబాచోడ టైటిల్స్ పెట్టుకోలే. చాలా సింపుల్గా శ్రీమన్ మహామండలేశ్వర, కాకతీ పురవరాధీశ్వర, కాకతి వంశోద్భవ, ఇలాగే 4-5 పెట్టుకున్నారు అంతే. కానీ వాళ్ళ కింద సామంతులుగా ఉన్నారు. అందులో ఒకడు ఉన్నాడు సారంగపాణి అని యాదవరాజు. నల్గొండ శాసనం ఒకటి ఉంది. శాసనం మొత్తం 145 లైన్లు అయితే వీడి రాయల్ టైటిల్స్ ఒక్కడే దాదాపుగా 70 ఉంటాయి. 70 లైన్లు. నేను వాడిని చంపాను, వీడిని చంపాను, అక్కడ కొట్టాను, ఇక్కడ కొట్టాను, ఏమనుకున్నావు లంబాచోడ జాగ్రత్త, మా తాత బిల్లమ్మ, మా అయ్య వీడు, నేను సారంగపాణి దేవుణ్ణి. నేను ఈ సారంగపాణి దేవుణ్ణి పానుగల్లులో ఉన్న ఛాయా సోమనాథ దేవరికి 2 మర్తురుల భూమి ఇస్తున్నాను. వాడు చేసిన దానం ఏమన్నా 2 లైన్లలో ఉంది. వాడి గొప్పదనం మాత్రం 75 లైన్లు. ఆ తర్వాత శాపోక్తులు అవొక 50 లైన్లు. సో చూడండి శాసనంలో ముందు వాళ్ళ యొక్క గొప్పదనం. ఎందుకంటే మనకి ఇవాళ వాడు ఎవడు, ఏమిటి, ఎట్లా, ఎక్కడ అన్న తెలియాలి అంటే ఈ రాయల్ బిరుదులు అవి మనకి ఆధారం. ఇక నెక్స్ట్ రాణులు కూడా దానం చేసేవాళ్ళు. ఇందాక చెప్పే ఒక మాట, రాజుల కంటే రాణులు చేసిన దానాలు చాలా గొప్పగా ఉంటాయి. ఈ రాణుల్లో మనకి మొట్టమొదట ఇక్ష్వాకు రాణులవి, ఆ తర్వాత కాకతీయుల పీరియడ్లో వచ్చిన రాణులు, వీళ్ళు చేసినటువంటి దానాలు. ఇక తర్వాత సంవత్సరము వ్యక్తి అయిపోయిన తర్వాత వాడు అసలు ఎందుకు దానం చేస్తున్నాడు, ఏ సమయంలో దానం చేస్తున్నాడు, ఇది చాలా గొప్ప విషయం. వాడు ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేసేవాడు. దానికి ఒక ఆస్పీషియస్ డే ఉండాలి, ఒక మంచి ముహూర్తం ఉండాలి, మంచి రోజు అయి ఉండాలి, శుభ ముహూర్తం ఉండాలి. లేకపోతే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం. మనం ఇవాళ గ్రహణం చాలా చెడ్డది అంటాం, కానీ అసలు చాలా మంచిది. అమావాస్య చాలా మంచిది, కానీ మనం ఇవాళ పోతున్నాం. సో అలాగే వాళ్ళు ఒక్కొక్క పండగ రోజున పర్వదినము అని అంటాం. ఆ రోజున పర్వదినాలు అంటే ధన్తేరాస్ అని ఒకటి ఉంది. దాని ఏంటి, ఏ త్రయోదశి, ధనత్రయోదశి అని. ఇవాళ ధనత్రయోదశిలో మా ఇంట్లో కూడా అదే లొల్లిలే, మళ్ళీ చెప్పకండి మీరు. ఆ ధనత్రయోదశి రోజు కనీసం 1 గ్రామైన బంగారం ఇంటికి రావాలి, పోవాల్సిందే, కొనాల్సిందే. కానీ నాకు తెలిసి ఎక్కడా కూడా ధనత్రయోదశి రోజు బంగారం కొన్న వాళ్ళు ఎవరు చరిత్రలో కనిపించట్లే. ఆ రోజున దానం చేస్తే పుణ్యం. చూడండి, ఎండాకాలంలో చెప్పులు గొడుగు దానం చేయాలి, నీళ్లు దానం చేయాలి, ఎందుకంటే వాళ్ళ అవసరం కాబట్టి. మనం ఇంటికి తెచ్చుకున్నది ఎప్పుడూ లేదు, ఇంటికి తెచ్చుకుంటే అది దానం కాదు, అవతల వాళ్ళకి ఇచ్చేదే దానం. సో ధనత్రయోదశి ఇలాంటి పర్వదినంలో ఎక్కువగా సంక్రమణము అంటాం, సూర్యుడి యొక్క గమనంలో వచ్చే మార్పుని బట్టి మనం దానం చేస్తాము. దాన్ని విషు సంక్రమణము, లేకపోతే సంక్రాంతి, ఇట్లాంటి పర్వదినాల్లో ఇస్తూ ఉంటాం. సో ఏ టైంలో ఇచ్చాము అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండో భాగానికి వచ్చేస్తే ఇంకోటి ఉంది మా ఇందులో, దాన గ్రహీత పేరు కూడా రావాలి. మనం ఎప్పుడైనా దానం చేసేటప్పుడు ఎవడంటే వాడికి చేయొద్దు, ఆ తాహతు ఉన్నవాడికే చేయాలి, ఆ అవసరం ఉన్నవాడికే చేయాలి, అంత గొప్పవాడికే చేయాలి మనం. సో వాడి గొప్పతనం ఏంటి అట్లా అవి చెప్తారు. ఇవన్నీ కూడా మనకి ప్రస్తావనలో వస్తాయి. ప్రకటనలో దాన గ్రహీత పేరు వస్తుంది, వాడికి ఏం దానం చేస్తున్నాము అన్నటువంటిది వస్తుంది. ఇది రెండో భాగం. మామూలుగా మనకి తెలంగాణలో, తెలంగాణే కాదు ఎక్కడైనా కానీ ఎక్కువగా దాన శాసనాలే ఉంటాయి. ఈ దానాలు ఎవరికి ఇస్తారు అంటే గుళ్ళకి ఇస్తారు, గోపురాలకు ఇస్తారు, మఠాలకు ఇస్తారు, బసదులకు ఇస్తారు. బసది అంటే జైన మతస్థులు. ఆ తర్వాత ఉన్న బౌద్ధ మతస్థుల యొక్క స్తూప విహారాలకి వీళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఎందుకు సార్ అంటే అందులో మళ్ళీ పర్పస్ ఇస్తాడు, వాళ్ళ దీపధూప నైవేద్యాలకు ఇస్తున్నాము. అలాగే విద్యార్థుల యొక్క చదువు వాటి కోసం ఇస్తూ ఉంటారు దాన ధర్మాలు.
ఇది తర్వాత మనం చెప్పుకుందాం. సో ఇక్కడ మనకి ప్రకటనలో వాళ్ళు దానం ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ శాసనాల ద్వారా తెలిసే విషయాలు ఉండాలి చెప్పే మనకి సామాజిక పరిస్థితి తెలుస్తాయి అని. ఈ సామాజిక పరిస్థితుల్లో వర్ణ వ్యవస్థ, కులాల గురించి మనమేదో 4 కులాలు అంటాం, కానీ నాకైతే శాసనాల్లో అష్టాదశ ప్రజ అన్న మాట ఒకటి కనిపిస్తుంది. 18 వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాదు. ఈ అష్టాదశ ప్రజల్లో 18 వృత్తి కులాల వాళ్ళు పేర్లు ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏమిటి, వాళ్ళ మీద ట్యాక్స్ ఎట్లా వేస్తున్నాము, కొన్ని ట్యాక్స్ ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ మనకు వస్తాయి. అందులో ఇవాళ మనం చెప్పుకునే కమ్మరి, కుమ్మరి, సాలె, మాల, మాదిగ, బ్రాహ్మణ, ఇలాంటివన్నీ 18 కులాలు. చాకలి, ఓ శాసనంలో చాకలి వారు బదులు చాకుల వారు అని పడ్డది. నాకు అర్థం కదా ఈ చాకులో ఎవరు రా అని. సో ఇట్లా అన్ని కులాల పేర్లు మనకు వస్తూ ఉంటాయి. సో ఇది మనకి శాసనాల ద్వారా వచ్చేది 4 కులాల వ్యవస్థ, కానీ ప్రాక్టికల్గా ఇది అష్టాదశ ప్రజ 18 కులాలు. ఇందులో ఒక చిన్న విషయం చెప్తా. కందుకూరుని, నల్గొండ జిల్లా కందుకూరు శాసనంలో ట్యాక్స్ ఎవరి మీద ఎంతెంత వేయాలి అని చెప్పేటప్పుడు బ్రాహ్మణుడికి ఇంటి మీద ఎంత ట్యాక్స్, అది ఎగ్జామ్షన్ బ్రాహ్మణుడికి. ఆ తర్వాత కుమ్మరి వాడికి, వాడు చేసే కుండలు, ఆ ఇంటి మీద ట్యాక్స్ ఎంతమంది అయినా ఉండని ఇంట్లో, వాడు ఎన్ని కుండలైనా చేసుకొని. అదే సాలెవారికి అయితే పద్మశాలీస్కి మగ్గానికి ఇంత ట్యాక్స్ కట్టాలి, వాడి ఇంట్లో ఎన్ని మగ్గాలు ఉంటే అన్ని ట్యాక్సులు కట్టాలి. అలాగే చాకలి వారు ఇంటికి ఇంత, మనిషికి ఇంత కాదు. అదే రకంగా మాలవారు, మాల మగ్గానికి ట్యాక్స్ అని రాశాడు. అంటే మగ్గం నెయ్యటం, క్లాత్ నెయ్యటం కూడా మాల వాళ్ళ వృత్తుల్లో ఉండదు. మాదిగ వాళ్ళకి ఇంటి మీద ఇంత ట్యాక్స్. సో 18 రకాల కులాలు వాళ్ళకి వేసే ట్యాక్సెస్ చూడండి. మనకి పిల్లల మరిలో ఎరుక సానమ్మ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. మనకి తెలంగాణ శాసనాల్లో వచ్చే స్త్రీలలో చాలా గొప్పవాళ్ళు అంటే ఒక కామసాని పేరు విన్నారా? వాసు స్టూడెంట్స్ అయితే వినుంటారు. కామవసాని, ఆమె లేకపోతే అసలు కాకతీయులకి రాజ్యం వచ్చేదే కాదు. కామవసాని. ఆమె తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు అంటే ఎరుక సానమ్మ. ఆమె చాలా దాన ధర్మాలు చేసింది. చేసిన ప్రతి దాన ధర్మానికి శాసనం వేయించింది. పిల్లల మరిలో మనకి శాసనం దొరుకుతుంది. నాగుల పాడు అని పక్కనే ఉంది, అక్కడ దొరుకుతాయి. ఆవిడ ఇచ్చిన శాసనాల్లో ఒక శాసనం చాలా గొప్పది. ఆవిడ ఎప్పుడు చెప్పుకున్నా కానీ రేచర్ల బేతిరెడ్డి పెండ్లమునైన ఎరుక సానమ్మను అని చెప్పుకుంటారు. నాకు అసలు ఆ పదం చాలా తెలుగు చక్కటి పదం, పెండ్లము అనేది. ఇవాళ మన వాళ్ళు ఎవరు వాడరు. అలా పెండ్లామని వాడితే వాడేదో మోటోడు, మొరటోడు, పనికిమానుడు, గమారోడు, ఊరోడు. ఎవరైనా భార్యను పరిచయం చేయాలి అంటే మా ఫ్యామిలీ సార్ అంటాడు. ఫ్యామిలీ అంటే పెళ్ళం ఒక్కతే కాదు, పిల్లలు కూడా. ఇంకో మాట చెప్పరాని బేరం ఆడితే మా మిసెస్ సార్ అంటాడు. ఆ మిసెస్ అనేది తెలుగు కాదురా అంటే ఇంకోటి కొద్దిగా భాష, మా శ్రీమతి సార్. అసలు మతే ఉంటే కదా శ్రీమతిని చేసుకోవటానికి. సో ఆమె మాత్రం రేచర్ల బేతిరెడ్డి పెండ్లము ఎరుక సానమ్మ ఈ దానం చేసింది. ఆవిడకు దానం చేసింది. ఆ దానం ఏమిటి అంటే, ఒక స్కూల్ పెట్టాను, అందులో విద్యార్థులకి, ఆ విద్యార్థుల గ్రాసవాసాలకి, గ్రాసము అంటే తిండి, వాసము అంటే బట్ట, నివాసం కాదు, వాళ్ళ తిండికి బట్టలకి, అక్కడ వండి వడ్డించే వాళ్ళకి ఒక ఊరినే దానం చేసేస్తున్నా. ఆ ఊరి పేరు ఎరుకవరము. సూర్యాపేట వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఎరుకవరం అన్న విలేజ్ ఒక దాన్ని కన్స్ట్రక్ట్ చేసి దాని మీద వచ్చే ఆదాయం మొత్తం ఈ స్కూల్కి ఇచ్చేసింది. ఆ స్కూల్లో పిల్లలకి చదువుకోవడానికి తిండి, తిప్పలు తిండి అక్కడ వండి వడ్డించే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇవాళ మనం చెప్పే రెసిడెన్షియల్ స్కూల్స్ చూడండి ఆవిడ ఎంత గొప్పదో. అలాగే మనకి ఇక్ష్వాకుల కాలంలో ఆ రాణులు బ్రహ్మాండమైన దాన ధర్మాలు చేశారు. పనిగిరిలో దొరికిన శాసనాలవే, నాగార్జునకొండలో దొరికిన శాసనాలు వాళ్ళవి. సో అండ్ ఇక్కడ ఇంకో గొప్పదనం చూడాలి మనం.
ఇది నేను చెప్పిన డిఫరెన్స్. ఇక్కడ దొరికినటువంటి రాణులు వేయించిన శాసనాల్లో కొందరు రాణులు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొప్పదనము చెప్పుకున్నారు, అత్తగారింటి వైపు గొప్పదనం కూడా చెప్పుకున్నారు. దేవలమ్మ అని పద్మనాయక రాణి, ఆవిడ దేవలమ్మ నాగారం అని ఆమె ఊరు కట్టించింది, అక్కడ పెద్ద ట్యాంక్ కట్టించింది. మా అమ్మ, మా తాత, మా నాన్న వీళ్ళు, మా అత్తగారు, మా మామగారు వీళ్ళు, వాళ్ళందరికీ పుణ్యంగా నేను ఈ పని చేస్తున్నాను. ఎప్పుడైనా దానం చేసినప్పుడు పుణ్యంగా అని చెప్తారు. సో ఇక్కడ దానం గ్రహీతలు, దానం ఇచ్చినటువంటి వాళ్ళ గొప్పదనాలు ఇస్తుంటే వాళ్ళ పర్పస్ చెప్తారు. వాళ్ళు ఎందుకు దానం చేశారు, దానం చేసిన టైం చెప్తారు. అసలు బేసికల్గా ఒక చిన్న మాట్లాడగలను మిమ్మల్ని, అసలు దానం ఎందుకు చేస్తారు సార్? అసలు ఎందుకు చేయాలి సార్ దానం? ఇది కూడా మనకి శాసనాల్లోనే ఉండేది. ఎవడైనా ఎందుకు దానం చేస్తాడు అని అంటే వీపు గోకుడు పెట్టి అని నేను చెప్తా. నారాయణపురం అని నల్గొండ జిల్లాలో ఉన్నది. నారాయణపూర్లో ఒక శాసనంలో వాడు వేయించుకున్నాడు, అయ్యా మాది ఫలానా వంశం, రాబోయే భావితరాల వాళ్ళు మమ్మల్ని, మా వంశాల్ని, మా వంశ ప్రతిష్టని గుర్తుపెట్టుకోవడం కోసం, వాళ్ళు తలుచుకోవడం కోసం నేను ఇక్కడ పెద్ద చెరువు దవ్వించాను, దాని పక్కన గుడి కట్టించాను, మా తాత పేరు మీద నారాయణపురం అన్నటువంటి ఊరు కట్టించాను, ఓ గుడి కూడా కట్టించాను. సో భవిష్యత్ తరాల వాళ్ళకి గుర్తుండిపోయేటట్టుగా, ఉపయోగపడేటట్టుగా చేస్తున్నాను. అంటే వాళ్ళ యొక్క వంశ ప్రతిష్ట చిరస్థాయిగా ఉండిపోవడం కోసం, వాడి కీర్తి ప్రతిష్ట ఉండిపోవడం కోసం బేసిక్గా దాన ధర్మాలు చేస్తారు. ఇది మొదటిది. రాజులు, పరిపాలకులు సంస్థాన్ నారాయణపూర్ కాదు, హుజూర్ నగర్ దగ్గర ఇంకో నారాయణపూర్. సంస్థాన్ నారాయణపూర్ మనకి రెడ్డిస్దే, అది ప్లస్ ఇంకొకటి రెడ్డిస్దే. అది ఆ తర్వాత కన్వర్ట్ అయ్యారు వాళ్ళు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది మాత్రం హుజూర్ నగర్ దగ్గర నారాయణపురం, లింగగిరి పరగనాది. సో ఈ వీళ్ళు వాళ్ళ యొక్క గొప్పదనం చిరస్థాయిగా ఉండిపోవటం కోసం. రెండోది, రాజులు, పరిపాలకులు, అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి ఇష్యూ చేసినటువంటి రాజపత్రాలు ఉంటాయి, అవి ప్రజల దగ్గరికి పోవాలి. అందుకోసం శాసనాల రూపంలో వేశారు. ఉదాహరణకి మార్కెట్లో ట్యాక్స్ పెంచేశాం, ఇవాళైతే జీవో తీసేస్తున్నాం. ఆ రోజుల్లో రాళ్ళ మీద పెట్టించి పెట్టేవాళ్ళు వాళ్ళ పరిపాలన గురించి చెప్పడం కోసం. సో వీటి కోసం శాసనాలు వేసేవాళ్ళు. ఇక ఈ శాసనాల ద్వారా మనకేం తెలుస్తుంది సార్ అని అంటే, ఆపేసేదా ఒక 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తారు. ఇక ఈ శాసనాల ద్వారా ఏం తెలుస్తాయి సార్ అని అంటే, రాజవంశాల గురించి తెలుస్తాయి, వాళ్ళ బాంధవ్యాలు తెలుస్తాయి, వాళ్ళ చుట్టరికాలు తెలుస్తాయి, వాళ్ళ రాణులు, రాజకుమారులు, వాళ్ళ వంశవృక్షాలు, వాళ్ళు చేసిన యుద్ధాలు, ఇవన్నీ తెలుస్తాయి. రెండోది, ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయి. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ ఆర్థిక స్థితిగతుల్లో వ్యవసాయం వాళ్ళు ఎలా చేసేవాళ్ళు సార్? వ్యవసాయానికి నీళ్ళకి మోటార్లు ఉన్నాయా సార్? ఆ రోజుల్లో కిర్లోస్కర్ పంపు ఉందా సార్? వాళ్ళు వాటర్ ఎలా పుట్టేవాళ్ళు సార్? ఆ రోజుల్లో పొలాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఇప్పుడు మనకి చెల్క, ఆ రోజుల్లో ఎన్ని రకాల భూములు ఉన్నాయి ఏంటి, వాటిని ఎలా మెజర్ చేసేవాళ్ళు సార్? ఇవన్నీ మనకి తెలుస్తాయి శాసనాలు. ఆ రోజుల్లో డబ్బులు ఉన్నాయా సార్? డబ్బుల్ని ఏమనేవాళ్ళు సార్? వాటి కాయిన్స్, అవి కూడా మనకి ఈ శాసనాల ద్వారా తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితులన్నీ తెలుస్తాయి. ఇక నెక్స్ట్, ఈ ఆర్థిక పరిస్థితులంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇది ఇక్కడి శాసనం కాదు, కడప జిల్లా శాసనం. అక్కడ పెళ్లిళ్ళ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. విజయనగర్ పీరియడ్లో ఎవడైనా పెళ్లి చేసుకున్నాడు అనుకో, అటు పెళ్లి కొడుకు మీద ట్యాక్సే, పెళ్లి కూతురు మీద ట్యాక్సే. దాన్ని మగమ సుంకము, పెళ్లి సుంకము అని అంటాం. పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిపోయిందని అంటే, ఆ ట్యాక్స్ కట్టలేక పెళ్లిళ్ళు చేసుకోవడం ఆపేశారు. దీన్ని తీసుకెళ్లి మళ్ళీ సదాశివరాయలకి చెప్తే ఆయన కొన్ని ప్రాంతాల్లో పెళ్లి సుంకాన్ని తీసేస్తున్నాన్ని జీవో ఇచ్చాడు. ఇప్పుడు ఈ జీవోని మనం రాయి మీద పెట్టుకోవాలి, రాయి మీద పెట్టుకోవాలి. అలాగే మంగళి వాళ్ళ మీద సపరేట్గా ట్యాక్స్ వేసేవాళ్ళు. వాళ్ళు ట్యాక్సులు కట్టలేక దేశాంతరాలు పోయారు. సో వాళ్ళ కుల వృత్తి మీద వేసిన ట్యాక్స్, ఇది మన కడప జిల్లాలో కనిపించింది. సో డిఫరెంట్ ట్యాక్సెస్, డిఫరెంట్ పంటలు. ఆ రోజుల్లో ఏ పంటలు ఉన్నాయి,
వాటికల్లో ఏంటి అని. నాకైతే కాకతీయుల శాసనాల్లో ఒక 4-5 రకాల వరి ధాన్యాలు దొరికాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక శాసనం గురించి చెప్తాను. మట్టెవాడ అని ఒకటి ఉంది వరంగల్లో, వరంగల్ వాళ్ళకి తెలుస్తుంది. ఆ మట్టెవాడలో దొరికిన శాసనంలో ఇవాళ మనం సూపర్ బజార్లలో ఒకే చోట ఎన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతున్నాయో ఈ మట్టెవాడ వీధిలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. బంగారము, వెండి లాంటి లోహాలు, పాదరసం లాంటివి, మందులు, మాకులు, చీరలకి సపరేట్గా, ఆ తర్వాత వస్త్రాలకి సపరేట్గా, సుగంధ ద్రవ్యాలు. ఆ రోజుల్లో వాళ్ళు విగ్గులు వాడారు, సవరాలు అని చెప్పుకున్నారు. ఆ సవరాలు షాపుల్లో దొరికేవట. అత్తర్లు ఇది కూడా చెప్పుకున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మనకి మట్టెవాడు ఆ బజార్లో దొరుకుతాయి. రాజులు ఆ రోజుల్లో ఇది కృష్ణదేవరాయల టైంలో రాసులు కాబోసి రత్నాలు అమ్మేమన్నారు. మనకి మట్టెవాళ్ళు అలాంటివి దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మనకి శాసనాల్లో దొరుకుతాయి. సో ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు ఇవన్నీ తర్వాత శాసనం చివర ఒక్కటి చెప్పి కనుకోవచ్చు చేస్తా. శాసనం చివరిలో ఆశీసులు, శాపోక్తులు అని ఉంటాయి. ఇదంతా చేసిన తర్వాత వాడు రాస్తాడనమాట, ఎవరైతే నేను ఇచ్చిన ఈ దాన శాసనాన్నో పైన చెప్పిన దాన్నో అమలు జరుపుతారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇది ఆశీస్ అన్నమాట. ఇదంతా ఫాలో కాండి బాబు. ఇదైతే ఎవడైతే అమలు జరుపుతాడో వాడి యొక్క పాద ధూళి మేము నెత్తిన పెట్టుకుంటాం, అంత గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళ పాదాలు కాల్ముక్త బాంచలు అంటాం చూడు, ఆ రకంగా అన్నమాట. సో ఎవడైతే ఈ శాసనాన్ని అమలు జరుపుతాడో వాడికి మొదట్లో ఇట్లాంటి ఆశీస్సులు ఉండేవి. తర్వాత తిట్లు రావటం మొదలెట్టాయి. ఎవడైతే దీన్ని అమలు జరపడో, చెప్తున్నా, ఎవడైతే దీన్ని అమలు జరపడో 64,000 సంవత్సరాలు ఎండలో పుడుగై పుడతాడు ఇది అమలు జరపకపోతే. స్వదత్తా పరదత్తం వా యోవా హరేతి వసుంధరాం 60 వర్ష సహస్రాన్ని విశ్రాయాం జయతి. పేడలో పురుగయి 60,000 సంవత్సరాలు ఉంటుంది. ఇలాంటి తిట్లు రావటం మొదలెట్టాయి. మన దగ్గర లేవు, కానీ కడప జిల్లా, నెల్లూరు జిల్లాకి పోతే ఆ తిట్లలో పచ్చి బూతులు రావటం మొదలెట్టాయి. నిజం బూతులు రావటం మొదలెట్టాయి. మనం చెప్పుకోలేని బూతులు వాళ్ళు రాసి చూపించారు అక్కడ. ఎవడైతే ఈ అమలు జరపడో తీయాలి. ఇగో ఈ శాపోక్తుల మీద రామచంద్రారెడ్డి గారు బ్రహ్మాండమైన ఆర్టికల్ రాసి ప్రజెంట్ చేశారు. చాలా అద్భుతమైన ఆర్టికల్. ఒట్టి శాపోక్తులు అసలు ఎలా పరిణామం చెందుతూ వచ్చాయి. మొట్టమొదటి దీవెనలు, తర్వాత తిట్లలో రకాలు, చివరికి ఏంది అమ్మ, అక్క, ఇవన్నీ తిట్లు చివరికి. ఇవి విజయనగర పీరియడ్లో ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో మాత్రం నాకు ఎక్కడ కూడా ఈ బూతులు ఇలాంటివి రాలే. ఏమైనా చిన్న తిట్లే తిట్టారు. సో ఈ శాపోక్తులు ఇది దాటిపోయారు కడప, కర్నూలు ప్రాంతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో. అవేమిటి అని అంటే ఇక తిట్లు చాలా వాళ్ళకి బొమ్మలు వేయడం మొదలెట్టారు, బూతు బొమ్మలు. ఎవడైతే దీన్ని ఫాలో కాడో ఈ బూతు బొమ్మ అంతే వాడిని గదే గల్లులు అంటారట. గదే గల్లు. సో ఇవి శాపోక్తులు. ఇక ఇంకొక విషయం మర్చిపోయాం మనం. సార్ శాసనాలు ఏ భాషల్లో వేస్తారు అని. మన తెలంగాణలో మనకి మొట్టమొదటి ప్రాకృతంలో దొరికాయి. ప్రాకృతం తర్వాత మనకి ప్రాకృతము, సంస్కృతము కలిసిన శాసనాలు దొరికాయి. ఆ తర్వాత సంస్కృత శాసనాలు దొరికాయి. ఆ తర్వాత మనకి కన్నడ, సంస్కృతము కలిసిన శాసనాలు దొరికాయి. ఆ తర్వాత కన్నడ శాసనాలు దొరికాయి. ఆ తర్వాత కన్నడము, తెలుగు, తర్వాత తెలుగు. కాకపోతే పేరు మర్చిపోయా, ఏలేశ్వరం దగ్గర, ఏలేశ్వరంలో మాత్రం ఎపిటాప్స్, ఇవన్నీ మన కింగ్కోటి కాలేజ్లో కూడా ఉన్నాయి, ఉమెన్స్ కాలేజ్లో. ఎపిటాప్స్ మీద ఇంగ్లీష్ శాసనాలు దొరుకుతున్నాయి. మనకి మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం కాబట్టి మరాఠీ శాసనాలు పెద్దగా దొరకలేదు. నా నోటీస్లో 2, 3 దొరికాయి. మరాఠీ చాలా లేట్ ఫేజ్లో వచ్చినటువంటి భాష. సో మరాఠీ శాసనాలు తక్కువ మనకి. ఇన్ని భాషల్లో మనకి శాసనాలు దొరుకుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాసనాలు, వాటి గురించి మనకి. అండ్ ఇంకొకటి మర్చిపోవద్దు మీరు, వరంగల్లో ఇలాంటి ఫార్ములా ఏమీ లేదు. ఫస్ట్ స్వస్తి వచనం, మధ్యలో ప్రకటన, చివర శాపోక్తులు ఇలా లేకుండా
ఉరుసుగుట్ట అన్న దాని మీద ఓ బ్రహ్మాండమైన 2 కావ్యాలు చెక్కి పెట్టారు. నరసింహ కవి అని, బాల నరసింహ కవి ఆయన పేరు. ఆయన దాన్ని సిద్ధోద్వాహము అంటాం. కాళిదాసు కవిత్వం లాంటి కవిత్వం అంటే తెలంగాణలో చూడండి ఇంత గొప్ప కవిత్వం వచ్చిందో. అండ్ అద్భుతమైనటువంటి పద్యాలు వచ్చాయి మనకి. కుర్కియాల అని కరీంనగర్, ఇప్పుడు జగిత్యాల జిల్లా కుర్కియాలలో మొట్టమొదటిసారిగా మనకి కంద పద్యాలు వచ్చాయి. సో తొలి కంద పద్యాలు మనకి రాళ్ళ మీద కనిపిస్తుంది తెలంగాణలోని కుర్కియాల. అదే రకంగా చక్రబంధాలు అనేసి ఛందస్సులు, ఈ చక్రబంధాలతో మహబూబ్ నగర్లో దొరుకుతాయి. చూడండి, సాహిత్య చరిత్ర కనుక రాయాలి అని అంటే వాడు కంపల్సరిగా ఈ శాసనాలన్నీ మనం కందము వృత్తము ఇది ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి చెప్పాలి అని అంటే ఈ శాసనాలు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్క్రిప్షన్స్. ఏమన్నా అనుమానాలు ఉంటే చాయ్ తాగేటప్పుడు మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొకటి చూపించాలి మీకు. ఇది ఎందుకు అని అంటే ఇందాక చెప్పుకున్నాను కదా, హెరిటేజ్. మన హెరిటేజ్ని ఈ రకంగా నిలిపారు అని అంటే ఇంతమందిని. ఎప్పుడైనా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా కనుక మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు అమ్మ నాన్న గురువు మర్చిపోవద్దు. మా గురువు గారు అయితే బిఎన్ శాస్త్రి గారు, ఇందాక నాగరాజు చెప్పాడు, ఆయనతో దాదాపు 30 ఏళ్ళు తిరిగాను. ఆయన వల్లే నాకేదో కొద్దిగా అక్షరాలు చదువుకునేటువంటి అక్షరాభ్యాసం అయింది. సో ఇలా ఇంతమంది ఉన్నారు. వీళ్ళు ఎవరెవరు ఏమిటి? తెలంగాణలో మొట్టమొదటి శాసనం చదివింది ఎవరు అని అంటే పరబ్రహ్మ శాస్త్రి గారు 1882లో జేఎఫ్ ఫ్లీట్ చదివాడు అని చెప్పారు. కానీ జేఎఫ్ ఫ్లీట్ కంటే ముందే తెలంగాణలో అద్భుతంగా శాసనం చదివారు. ఆ విషయం మళ్ళీ కొండ శ్రీనివాసులు గారి కనిపెట్టారు, మర్చిపోయారు. జేఎఫ్ ఫ్లీట్ మొట్టమొదటిసారిగా, ఇక్కడ చిన్న తమాషా చెప్తారు. జేఎఫ్ ఫ్లీట్ అని బ్రిటిష్ అధికారి, ఆయన హన్మకొండలో వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి శాసనం చదివి ఇండియన్ యాంటిక్వేరీలో వేశాడు. అదే తెలంగాణలో చదివిన మొట్టమొదటి శాసనము అని పరబ్రహ్మ శాస్త్రి గారు చెప్పారు. మన డిపార్ట్మెంట్ వాడు చాలా గొప్ప వ్యక్తి. కానీ మన కొండసింగ్ దాని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జేఎఫ్ ఫ్లీట్ రాసినటువంటి ఆర్టికల్లో నేను ఈ రకంగా చదివితే నాకంటే ముందు బావు ఇలా చదివాడు అన్నాడు. అంటే బావు అన్నటువంటి వాడు తప్పును చదివాడు. ఆ బావుగాడి రెఫరెన్స్కి వెళ్తే వాడు ఇంకొకరిని చెప్తున్నాడు. ఇట్లా మన చరిత్ర అంటేనే ఇప్పుడు నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు వెనక్కి. అట్లా వెళ్ళగా 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 మెకంజీ దగ్గరికి వెళ్ళింది. కల్నల్ మెకంజీ అన్నటువంటి వాడు 1790-1810 ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నాడు. ఆ టైంలో ఇగో శాసనం చదివాడు. ఆయన కైఫియతులు రాశాడు. ఓరుగల్లు కైఫియత్తు ఆయన రాసిందే. మన కైఫియతులు ఇంకా పబ్లిష్ కాలే మనకి తెలంగాణవి. ఆంధ్రావి చాలా అయిపోయినాయి. సో ఇప్పుడు తన ప్రకారం మొట్టమొదట తెలంగాణలో శాసనం చదివిన వాడెవడు అంటే మెకంజీ. మెకంజీ చదివినటువంటి ఈ ఒక్క శాసనాన్ని తర్వాత 9 మంది చదివారు ఒక్క శాసనాన్ని. ఎవడి రీడింగ్ వాడిదే. ఆయన తర్వాత ఒక 5-6 చదివిన తర్వాత జేఎఫ్ ఫ్లీట్ అన్నటువంటి వాడు చదివాడు. జేఎఫ్ ఫ్లీట్ అసలు ఎందుకు చదివాడు అని అంటే ఒక చిన్న విషయం చెప్తే, ఇవి మనకి ఎక్కడ పుస్తకాల్లో దొరికేవి కాదు. ఈ జేఎఫ్ ఫ్లీట్ అన్నటువంటి వాడు కలకటాలో ఉంటాడు. పాల్వంచ సంస్థానం రాజా వెంకట అశ్వారావు ఆయన పేరు. ఆయన సంస్థానాధీశుడు. ఆయనకి సంస్థానంలో కోర్టు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ల్యాండ్స్ గురించి. ఈ కోర్టు ఇష్యూస్ చూసుకోవడం కోసం అప్పుడు కలకటా క్యాపిటల్, కలకటాలో మన కోర్టు ఉండేది. ఈయన ఎక్కువగా కలకటాలో ఉండేవాడు. రాజా వెంకట అశ్వారావు, ఆయన పేరు మీద వచ్చింది అశ్వారావుపేట. సో ఈయన అక్కడ ఉన్నప్పుడు ఈ వరంగల్లో ఉండే ఈ రాయి గురించి అక్కడ బ్రిటిష్ ఆఫీసర్లకి చెప్పాడు. కలకటాలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు జేఎఫ్ ఫ్లీట్ని పంపించారు. ప్రిన్సెప్ 1837. సో అట్లా ఆయన అశ్వారావు ఏమనుకున్నాడంటే ఈ రాయి మీద మా సంస్థానానికి సంబంధించిన వ్యవహారం ఏదో ఉంటుంది, మా తాత ముత్తాతలు బంగారం వజ్ర దాచి ఉంటారు, అదేదో రాసి ఉంటుంది, మీరు వచ్చి చదవండి సార్ అన్నాడు. ఫ్లీట్ వచ్చి చదివిన తర్వాత అసలు కాకతీయుడు చూడండి మొట్టమొదటిసారి. అలాగే మొట్టమొదటి కాపర్ ప్లేట్, ఇప్పుడు చూసాం కదా కాపర్ ప్లేట్, ఇది స్టోన్ ఇన్స్క్రిప్షన్ మొట్టమొదటిసారిగా చదివింది.
మెకంజీ టైంలో. ఆ తర్వాత కాపర్ ప్లేట్ ఎవరు చదివారు అని అంటే 1903 టైంలో బెండాల్ అని ఆయన జర్మనీ సాంస్క్రిట్ స్కాలర్. ఆయన కోటి రెసిడెన్స్కి వచ్చినప్పుడు హైదరాబాద్ నిజాం యొక్క ట్రెజరీలో ఈ కాపర్ ప్లేట్లు దొరికాయి. అసలు ఇవేవో చూస్తారా, ఒకసారి చదివిస్తారా అని తీసుకొచ్చి చదివితే అది ముదిగొండ చాళుక్యుల రాజుల యొక్క వ్యవహారం చెప్పింది. ఇది మొట్టమొదటి కాపర్ ప్లేట్ తెలంగాణలో. ఎప్పుడైనా టీఎస్పీఎస్సీలో ఇట్లాంటి క్వశ్చన్ వేస్తే నన్ను తలుచుకోండి. మొట్టమొదటి శాసనం చదివిన వాడేవాడు, మొట్టమొదటి కాపర్ ప్లేట్ చదివిన వాడేవాడు అని అడిగితే సో బెండాల్ అన్నటువంటి వాడు మొట్టమొదటిసారి ఇజ్ ఎ క్రిస్టియన్, మళ్ళీ సాంస్క్రిట్ పండిట్ ఆయన. సో వీళ్ళు సో ఇలా మనకి తెలంగాణలో ఎపిగ్రాఫిస్టులు ఎవరెవరు వచ్చారు ఏంటి ఒక్కసారి స్పీడ్గా, కాకపోతే మధ్యలో ఒకళ్ళిద్దరు గురించి మనం మాట్లాడుకోవాలి. రైట్, స్టార్ట్ చేయండి అన్న. సో దీనికంటే ముందు ఇంకోటి ఉంటుంది చూడు, జేఎఫ్ లేట్ ఫస్ట్ మధ్యలో వస్తాను. కాలిన్ మెకెంజీ. అదే మెకంజీ రావాలి, తర్వాత వస్తా అన్నాడు. మీరు కానీ చేయండి ప్రోగ్రాము, ఐ జాయిన్ లేటర్ అన్నాడు. సో ఈయన ఫ్లీట్ ఇందాక చెప్పాను చూసారా, జేఎఫ్ ఫ్లీట్. నెక్స్ట్ మానవలి రామకృష్ణ కవి, ఈయన చాలా గొప్పవాడు. మహబూబ్ నగర్లో సంస్థానంలో ఉన్నటువంటి సంస్కృత పండితుడు. ఈయన మొట్టమొదటిసారిగా కళ్యాణి చాళుక్యులవి కాకతీయుల శాసనాల్ని చదివాడు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈయన శాసనాలనే తర్వాత రోజుల్లో తెలంగాణ శాసనాలు అన్న పుస్తకంలో కోమర్రాజు వారు తీసుకున్నారు. నెక్స్ట్ ఈయన రంగస్వామి సరస్వతి. ఈయన టమిలియన్. మొట్టమొదటిసారిగా 1920లో నాగార్జున కొండ దగ్గర వెంకట్రామయ్య అని టీచర్, ఆయనకి ఆ నేల మీద చాలా వస్తువులు దొరుకుతుంటే మెడ్రాస్కి పంపించాడు. అయ్యా ఇక్కడ ఇవన్నీ దొరుకుతున్నాయి, ఈ సైట్ను ఒకసారి చూడండి అని. అప్పుడు ఈ రంగస్వామి సరస్వతిని పంపించారు. ఈయన అక్కడే ఉండి ఇది అద్భుతమైనటువంటి బుద్ధిస్ట్ సైటు అని అక్కడ బుద్ధిస్ట్ ఇన్స్క్రిప్షన్స్ని ఎడిట్ చేశారు. మొట్టమొదటిసారి ఎడిట్ చేసింది ఈయనే, ఈ రంగస్వామి సరస్వతి. నెక్స్ట్ ఈయన గురించి చెప్పాలండి, టిఎన్ రామచంద్ర. ఇది కూడా మనకి బుక్స్లో దొరకదు, కృష్ణశాస్త్రి గారు మాత్రమే రాశారు. మన మామూలుగా ముఖ్యంగా ఇవాళ పంతులు వాడు సిటీలో ఉంటాడు, రోజు బండి వేసుకొని ఉద్యోగం చేసే ఊరు తిరిగిపోయేస్తాడు, అంతేనా? అయితే నియర్ బై మండల్లో ఉంటాడు, గ్రామంలో ఎప్పుడు ఉద్యోగం చేసే చోట ఎప్పుడు ఉండడు. 100 కిలోమీటర్లు పోతున్నారు సార్. వందేంటి సార్? అమ్మో సార్, ఖమ్మం నుంచి వరంగల్కి, ఖమ్మం నుంచి హైదరాబాద్కి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి మా నాగార్జున సాగర్ రూట్కి రండి, సాయంత్రం 5 అంటే పంతుల మనందరూ బస్సు ఎక్కుంటారు. ఇదే సో అప్పిండేది ఇవాళ అవసరం. కానీ ఈయన గొప్ప ఎపిగ్రాఫిస్టు. ఈయన మాత్రం ఎక్కడ తవ్వకాలు జరిగితే అక్కడ మాత్రమే ఉంటాడు, అక్కడే ఉంటాడు. అండ్ ఈయన గొప్పదనం ఇంకొకటి ఏంటంటే చాలా నిష్ఠతో ఉండే మనిషి. ఆయన భార్యను కూడా తీసుకెళ్తాడు అక్కడికి. వాళ్ళిద్దరికి సపరేట్ టెంట్ ఉండాల్సిందే. ఆమె వండి పెడితే ఈయన తిని అక్కడ పనిచేస్తూ ఉంటాడు. మామూలుగా ఏం చేసే పని ఏంటంటే తవ్వకాల్లో ఏదైనా ఒక రాయి ముక్కో లేకపోతే ఇంకోటి శాసనం లాంటిది ఏదైనా బయటపడితే ఏ రోజు దా రోజు ఐకాపీ రాసుకునేవాడు అప్పటికప్పుడు చూసి. రాత్రి 7:30, 8 కాగానే ఆమె కాస్త భోజనం పెట్టేసేది. నాగార్జున కొండ తవ్వకాలు జరుగుతున్నాయి. దిస్ ఈజ్ అరౌండ్ 1950s, 1950లో. డేట్ అయితే దొరకట్లే. మామూలుగా రోజు లాగానే ఆవిడ భోజనం పెట్టేది. రాత్రిపూట చిన్న పీట లాంటిది ఉండేది, ఆ పీట మీద ముందు పీట వేసుకొని కూర్చొని తింటాడు. తిన్నాక ఆవిడ ఆకు ఎత్తేసేస్తుంది, ఈయన పని ఈయన చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రిపూట భోజనం చేశాడు, ఆమె ఆకు ఎత్తేసింది. అమ్మ వచ్చేసి మాట్లాడుతుంది. సో రోజులాగానే తిన్నాడు, ఆమె ఆకు ఎత్తేసింది, మనవాడు రాసుకుంటున్నాడు. 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది, అరగంట అయింది, ఆమె సడి సొప్పుడు లేదు. ఏమైందని అప్పుడు గుర్తొచ్చింది, అరే ఏమో నాకు పెళ్ళా ఉండే ఆమె అన్నం పెట్టి ఏమైంది రా పిలిస్తే పలకలే. టెంట్లో చూశాడు, కనిపించలే. టెంట్ బయటకు వచ్చాడు. ఆమె చీర దూరంగా కనిపించింది. అక్కడికి పోయి చూస్తే దూరంగా ఒక పులి ఆమెను తింటూ ఉన్నది. ఎంత దారుణం చూడండి.
అలాంటి పరిస్థితి ఆ రోజులో మొత్తం అడవే అది. ఈయన భార్య పోయినా కూడా ఆయన వర్క్ కంటిన్యూ చేశాడు. ఇంత గొప్పవాడు అన్నమాట. సో వర్క్కి ఎలా డెడికేట్ అయ్యారు అని చెప్పడానికే నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మీ డైరెక్టర్లో కృష్ణశాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవాడు, చాలా గొప్పవాడు. మేమందరం అపాయింట్ అది మేము అపాయింట్ అందరూ ఆయన, మీరు నమ్ముతారో నమ్మరు, సందవరం సైట్ కనుక్కోవడం కోసం సినప దర్శి దగ్గర ట్రైన్ దిగింది. అదే ఆయన దర్శి దగ్గర ట్రైన్ దిగి 17 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ పోయి చూశాను అని రాసుకున్నాడు. చూడండి. అండ్ బావికొండ తొట్లకొండ పోవడానికి ఆయన సైకిల్ తొక్కుకుంటూ ఆయాసం వచ్చి పడిపోతే పక్క వాళ్ళు వచ్చి నీళ్లు తగ్గారు. అంత గొప్ప డెడికేటెడ్. సాయి భక్త కేశవ అని మాతో తిరుగుతున్నాడు, మీవాడే, డిడిగా రిటైర్ అయ్యాడు. బస్సు ఉండదు, పాడు ఉండదు, ఏమీ ఉండదు. ఆ నది పక్కన నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు. గుండ్లకమ్మ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేశాడు. మా సీనప్ప అయితే అవతల మున్నేరు మొత్తం తిరిగాడు. తన ఎంఏ చదివే రోజుల్లోనే మున్నేరు దగ్గర దొరికినటువంటి ప్రకాశం జిల్లా ఆ టూల్స్ అన్ని తీసుకొస్తే వాళ్ళ ప్రొఫెసర్లు షాక్. ఆ రోజుల్లోనే తన ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. చూడండి, డెడికేటెడ్. ఒక రకంగా కేశవ యొక్క అనుభవాలు చూస్తూ ఉంటే, వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. రాత్రి 7ంటికి లాస్ట్ బస్ సార్, అది పోతే మళ్ళీ లేదు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ లోపల వాళ్ళంతా కేకలు వేస్తున్నారు బస్ దగ్గర నుంచి. ఏంది అని అంటే ఒక తోడేలు మీద పడుతుందట. చూడండి, అసలు తోడేలు మన మీద పడ్డదంటే మనం దాన్ని ఆపలేం. సో ఇలాంటి అనుభవాలు. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు మా నెల్లూరు యాత్ర అని ఒకటి రాశారు, చదవండి. వాళ్ళు దాదాపుగా ఒక 3 రోజులు నడిచి మంచినీళ్ళు దొరకకపోతే బ్రహ్మజముడు కొమ్మలు కట్ చేసుకొని తిని తాగి వాళ్ళు చివరికి అక్కడికి వెళ్ళి శాసనాలు తీసుకొని వచ్చారు. చూడండి, అంత డెడికేటెడ్. ఈ రామచంద్రుని చూస్తే ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నెక్స్ట్, వీళ్ళు శేషాద్రి రమణ కవులు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ శేషాద్రి రమణ కవుల్లో వీళ్ళు యాక్చువల్గా గుంటూరు ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నల్గొండ, వరంగల్ జిల్లా ప్రాంతాలన్నింటినీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి శాసనాలన్నింటినీ ఎడిట్ చేశారు. ఈ శేషాద్రి రమణ కవులు గనక లేకపోతే తెలంగాణ శాసనాల పుస్తకం వచ్చేది కాదు. వీళ్ళు రాసినటువంటి దాన్ని ఆధారం చేసుకుని మొన్న మేము రుద్రమదేవి కొరోనేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. వీళ్ళు 1930లోనే రాశారు, మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్ బేస్ చేసుకొని. ఈ మల్కాపూర్కి ప్యారలల్గా మనకి ఇక్కడ కోటగిరి కాపర్ ప్లేట్స్ దొరికాయి. వాటి గురించి లాస్ట్లో ఒక మాట చెప్తాం. నెక్స్ట్, ఈయన సిరుగురి హనుమంతరావు. చాలా తమాషా ఏంటంటే ఈయన నిజాం కాలేజీలో ప్రొఫెసర్, లెక్చరర్. నిజాం కాలేజ్ వాళ్ళు ఎవరికి తెలియదు సిరుగురి హనుమంతరావు అన్న ఆయన ఒకప్పుడు పనిచేశాడు అని. 1930లో ఈయన పనిచేశాడు అక్కడ హిస్టరీ టీచర్గా, హిస్టరీ లెక్చరర్గా. ఇక్కడ బోధన్ దగ్గర కోటగిరి కాపర్ ప్లేట్స్ అండ్ కాపర్ ప్లేట్స్ దొరికాయి. బిల్కూర్ అన్నటువంటి గ్రామంలో చెరువులో చేపలు పడుతూ ఉంటే బాలు అన్నటువంటి వాడికి కాపర్ ప్లేట్స్ దొరికాయి. ఇట్లాంటి కాపర్ ప్లేట్స్ చెరువు వలకి బ్రహ్మాండమైన బరువు తగిలితే అదేదో మగధీరాలో వాడన్నట్టుగానే అమ్మ శ్రీకాకుళం కొనవచ్చురా అంత పడ్డదిరా అనుకొని లాగితే వాడికి కాపర్ ప్లేట్స్ దొరికాయి. ఆ కాపర్ ప్లేట్స్ తీసుకెళ్ళి అక్కడ ఎస్ఐకి ఇచ్చాడు, పోలీస్కి, సిన్సియర్గా బాలు. ఆ ఎస్ఐ ఏం చేశాడంటే వాటిని మన దగ్గర ఉంచుకోకూడదు అనేసి హైదరాబాద్కి పంపించాడు. అప్పుడు మన డైరెక్టర్గా గులాం యాజ్దాని ఉన్నాడు. ఈ గులాం యాజ్దాని అప్పుడు లండన్ టూర్కి వెళ్ళాడు. అందుకోసం ఇక్కడికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు సిరుగురి హనుమంతరావుకి ఇచ్చారు. సార్ ఇవేవో కాపర్ ప్లేట్స్ మీరు చదవండి సార్ అని. ఈయన లక్ష్మీకాంత శాస్త్రి అని చాదర్ఘాట్ హై స్కూల్లో సాంస్క్రిట్ టీచర్, చూడండి పిల్లలకి పాఠం చెప్పే టీచర్, ఆయనతోటి ఎడిట్ చేయించాడు. ఈ లోపల గులాం యాజ్దాని అక్కడి నుంచి వచ్చేసాడు ఫారిన్ ట్రిప్ నుంచి. వచ్చిన తర్వాత ఆయనకి పంపిస్తే ఆయన ఇది చదివి ఇక్కడి నుంచి హెచ్ కృష్ణ శాస్త్రి అని సెంట్రల్లో ఉంటాడు, అది ఏఎస్ఐ వాళ్ళ అట్లాస్ సొసైటీ ఆఫ్ ఇండియా, వాళ్ళకి పంపిస్తే ఆ హెచ్ కృష్ణ శాస్త్రి అది చదివి బ్రహ్మాండమైన రిమార్క్ ఇచ్చాడు. ఇవి చాలా అద్భుతమైన కాపర్ ప్లేట్స్,
ఇవి చరిత్రలో అంశాలనే మలుపు తిరిపేవి. ఇవి కాకతీయ గణపతి దేవుడి కుమార్తె రుద్రమదేవి అని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఇది మొట్టమొదటిసారి. అంత ముందు రోజుల్లో రుద్రమదేవి గణపతి దేవుడి యొక్క భార్య అనుకున్నారు, కానీ మల్కాపూర్ శాసనంలో మొట్టమొదటిసారి చూశారు. ఆ తర్వాత దీంతో కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారు. రెండోది, కాకతీయులకి విర్యాల వంశము అని చాలా గొప్ప వంశం ఉన్నది. ఇందాక చెప్పిన కామసాని, విర్యాల కామసాని, వాళ్ళు చాలా గొప్ప బలవంతులు. అసలు విర్యాల వంశం లేకపోతే కాకతీయులు లేరు. దీన్ని మామూలుగా ఉంచొద్దు, మంచి మోనోగ్రాఫ్ చేయండి అని చెప్పాడు హెచ్ కృష్ణ శాస్త్రి. అప్పుడు వీళ్ళు దీన్ని మోనోగ్రాఫ్గా వేశారు. ఈ సిరుగురి హనుమంతరావు తర్వాత రోజుల్లో 1930లో ఇది ఎడిట్ చేసిన తర్వాత మన వాళ్ళు గణపతి దేవుడి కుమార్తె రుద్రమదేవి అని రాయటం మొదలుపెట్టారు. ఈయన నిజాం కాలేజీలో హిస్టరీ లెక్చరర్. ఈయన ఫోటో సంపాదించడానికి మనకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నెక్స్ట్, ఈయన హెచ్ కృష్ణ శాస్త్రి, ఇందాక నేను చెప్తున్నాను. నెక్స్ట్, కొమర్రాజు లక్ష్మణరావు గారు. ఈయన గురించి మీ అందరికీ తెలిసిందే. నడిగూడెం సంస్థానం, మునగాల సంస్థానంలో ఈయన దివాన్గా ఉన్నాడు. లక్ష్మణరాయ పరిశోధన సంస్థ వీళ్ళదే. తెలంగాణ శాసనాలు ఉన్నటువంటివి. తెలంగాణ తొలి వైతాళికుడు ఈయన. సో ఈయన కనుక లేకపోయినట్టుండే ఏంటి అని అంటే వేరే ఎవరు వచ్చేవాళ్ళేమో, కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలకు సంబంధించిన అద్భుత పుస్తకాలు ఈయన తీశారు. ఇది కొమర్రాజు లక్ష్మణరావు పంతులు. నెక్స్ట్, గడియారం రామకృష్ణ శర్మ, మహానుభావుడు. అలంపురం అంటే గడియారం, గడియారం అంటే అలంపురం, అంత గొప్పవాడు. ఈయన పుట్టింది ఏమన్నా అనంతపూరు, కారణాంతరాల వచ్చి అలంపూర్లో ఉండిపోయాడు. అద్భుతమైనటువంటి చరిత్ర పుస్తకాలు రాశారు, ఎపిగ్రఫీ పుస్తకాలు రాశారు. సుజాత అన్నటువంటి మ్యాగజైన్ ఒకటి పెట్టారు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల బంద్ అయిపోయింది. దాని కాపీస్ కొండ శ్రీనివాసు సాగర్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ గడియారం. ఈయన శతపత్రము అన్న పుస్తకం రాశాడు. చాలా గొప్ప పుస్తకం, ఆయన బయోగ్రఫీ. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. నెక్స్ట్, పుట్టపర్తి శ్రీనివాసాచార్య, మన డైరెక్ట్గా వెనక్కి ఈయన పుట్టపర్తి శ్రీనివాసాచార్య మన డైరెక్టర్. ఈయన మొట్టమొదటిసారిగా కార్పస్ తెలంగాణ ఇన్స్క్రిప్షన్స్ అన్న పుస్తకం పెట్టేశాడు. 4 వాల్యూమ్స్ తీశాడు. నిజాం ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ నిజాం డొమినియన్ అనే పుస్తకం. మీ డైరెక్టర్, మీ అనద్దు మన డైరెక్టర్. నెక్స్ట్, వీరు మల్లంపల్లి వారు. అసలు తెలుగు శాసనాలకి ఈయన లేనిది అసలు శాసనాలు లేవు. అంత గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఈయన లేకపోతే ఆ తర్వాత శాసన పఠనం ఇంత గొప్ప స్థాయికి వచ్చేది కాదు. ఈయన కొమర్రాజు లక్ష్మణరావు గారి ద్వారా మెడ్రాస్ వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసారు. ఇక్కడ శాసనాలన్నీ పరిష్కరించడం మొదలెట్టారు. ఈయన తెలంగాణ శాసనాలకు కాంట్రిబ్యూషన్ ఏమిటి అని అంటే మన కార్పస్లో లాస్ట్ వాల్యూమ్, 4th వాల్యూమ్ ఈయన చేశారు. నెక్స్ట్, నేల్టూరు వెంకటరమణయ్య గారు. ఈయన మన దగ్గర డీడీగా చేశారు. 1964లో రమేషన్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు తెలంగాణ ఆర్కియాలజీలో సపరేట్గా ఎపిగ్రఫీ వింగ్ రావాలి అనేది సపరేట్ చేశారు. దానికి మొట్టమొదటిసారిగా ఈయన కూడా చాలా కష్టపడ్డ వ్యక్తి. ఈయన అంతకుముందు మెడ్రాస్లో ఉండేవాడు, అక్కడ సర్వీస్ అవన్నీ వదులుకొని ఇటు వచ్చాడు. పెన్షన్ కూడా రాలే పాపం. నెక్స్ట్, రమేషన్ గారు. ఈయన లేకపోతే అసలు అప్పట్లో డిపార్ట్మెంట్ పుట్టేది కాదు, ఎపిగ్రఫీకి సపరేట్ డిపార్ట్మెంట్. ఈయన అద్భుతమైనటువంటి, ఈయన గొప్పది ఏంటంటే ఒకవైపు మ్యాథమెటిక్స్, ఒకవైపు సాంస్క్రిట్. ఈ సాంస్క్రిట్ స్కాలర్గా ఉండటం వల్ల ఈయన అద్భుతమైనటువంటి రాశారు. అండ్ ఈయన గురించి ఆయనే చెప్పేవాడు అప్పట్లో. నా అదృష్టం ఏంటంటే వీళ్ళని మేము చూడగలిగాం కళ్ళతోటి. మేము ఎంఏ చేసేటప్పుడు ఈయన గెస్ట్ లెక్చర్లకి వాటికి వీళ్ళు వచ్చేవాళ్ళు, వెంకటరమణయ్య గారు కానీ లేకపోతే రమేషన్ గారు కానీ. రమేషన్ గారు గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక గోల్డ్ కాయిన్ దొరికింది. ఎవడైనా గోల్డ్ కాయిన్ దొరికితే వెంటనే కరిగించేసుకోవటమే కదా మన పని. ఆయన తెలిసిన తర్వాత, బాబు నేను ఒక్కసారి చూస్తారా, చూసి మీకు ఇచ్చేస్తారా, ఆ కాయిన్ ఎంత బరువు ఉందో దానికి 3 రెట్లు 4 రెట్ల బంగారం ఇస్తారా అన్నా కూడా దొరకదా. ఆయన సపరేట్గా 2-3 తహసీల్దార్లను పెట్టాడు ఆయన కలెక్టర్. అప్పుడు ఏ ఊర్లో దొరికిందో చూడండి, చుట్టుపక్కల ఊర్లలో
ఇప్పటికి కూడా ఆ కాయిన్ ద్వారా అవంతా ఇష్టం ఆయనకి వాటి గురించి. సో రమేష్ గారు నెక్స్ట్ బిఎన్ శాస్త్రి గారు వీరు ఈ ఎదురుగా మాట్లాడారు, ఇక్కడ మాట్లాడారు ఆయన. అవునా, చాలా గొప్ప వ్యక్తి. ఈయన గురించి చెప్పాలంటే ఒకటే ఒక ముచ్చట. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళంతా కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళు కాదు, ఇతర ప్రాంతాల్లో పుట్టి తెలంగాణ శాసనాలు చదివిన వాళ్ళు. తెలంగాణలో పుట్టి తెలంగాణ శాసనాలు చదివినటువంటి మొట్టమొదటి వ్యక్తి బిఎన్ శాస్త్రి గారు. ఈయన దాదాపుగా శాసనాల మీద 12 పుస్తకాలు రాశారు. ఒక్కొక్క రాజవంశానికి సంబంధించిన శాసనాలు సపరేట్గా వేశారు. రేచర్ల రెడ్ల శాసనాలు, చెరకు రెడ్ల శాసనాలు, కాయస్థ శాసనాలు, కందూరు చోళుల శాసనాలు, నెక్స్ట్ హైదరాబాద్ నిజాం నవాబుల శాసనాలు, ఇట్లా ఒక్కొక్క వంశానికి సంబంధించి సపరేట్ శాసనాలు వేశారు. ఒక 3 జిల్లాల సర్వస్వాలు తీశారు. నల్గొండ జిల్లా సర్వస్వం, ఆదిలాబాద్ జిల్లా సర్వస్వం, మహబూబ్ నగర్ సర్వస్వం. ఆ తర్వాత రెడ్డి రాజ్య సర్వస్వం ఒకటి తీశారు, అవి బాగా అమ్ముడుపోయినాయి. బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఒకటి తీశారు, అది ఎవడు కొనలే. సో దాంతో లాస్ అయిపోయారు. సో ఆయన సర్వస్వాలు తీశారు, అంత గొప్ప వ్యక్తి. ఈయనకి ప్రపంచ తెలుగు సభలు జరిగేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన కట్అవుట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెట్టించారు. ఇంత గొప్పవాడు. నా అదృష్టం ఈయనతో 30 ఏళ్ళు తిరిగాను. ఆయన రాసుకున్న పుస్తకాల్లో 1-2 చోట్ల రాసుకున్నారు, ఈ శాసనాన్ని నాకు సూర్యకుమార్ తీసిచ్చాడు అని. ఆయన ఏదైనా శాసనం కావాలి అని అంటే నాకు చెప్పేవాడు, అది ఫోటో తీసుకుని పంపించేవాడు. నెక్స్ట్ జిఎస్ గారు. ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఈయన డైరెక్టర్ డీజీ ఆఫ్ ఏఎస్ఐ ఢిల్లీ. ఈయనకి తెలంగాణకి ఏంటి సంబంధం అని అంటే బిఎన్ శాస్త్రి గారికి తుమ్మలగూడెం కాపర్ ప్లేట్స్ అని దొరికాయి. అవి విష్ణుకుండిల చరిత్ర ఒక మలుపు తిప్పినటువంటి, అవి ఒరిజినల్ కాదు అన్నటువంటి వాదన ఒకటి వచ్చింది. ఆ టైంలో డీజీగా ఉన్నటువంటి గాయ్ ఇదే హైదరాబాద్కి వచ్చి శాస్త్రి గారి ఇంట్లో ఉండి వాటన్నింటినీ చదివి ఇవి నిజమైనటువంటి కాపర్ ప్లేట్స్, దొంగ కాపర్ ప్లేట్లు కాదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన ఈ తెలంగాణ శాసనాల్లో వాటిని ఎడిట్ చేయించుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ పరబ్రహ్మ శాస్త్రి గారు, చాలా గొప్ప వ్యక్తి. నిజంగా ఈయన ఆ రోజుల్లో చెప్పేవాడు, నేను డిపార్ట్మెంట్లో చేరినప్పుడు మాకు బ్రాహ్మీ రాదు, అక్షరాలు పలకా బల్బం పెట్టి ఆఫీస్లో కూర్చోబెట్టి దిద్దిచ్చారు మమ్మల్ని అని చెప్పేవాడు. మహానుభావుడు, గొప్పవాడు. జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షనల్ వాల్యూమ్స్ ఈయన ఎక్కువగా తీశారు. నల్గొండ ఈయన తీశారు, వరంగల్ ఈయన తీశారు, కరీంనగర్. ఆ తర్వాత భారతిలో రెగ్యులర్ ఇవి వచ్చేవి. రుద్రమదేవి శాసనం ఈయన ఇది. ఆ తర్వాత కోటిలింగాల శాసనాలు, కాకతీయుల యొక్క జన్మస్థలం, శాతవాహనుల జన్మస్థలం గురించి, ఇదంతా ఈయన కాంట్రిబ్యూషన్. కాకపోతే ఈయనను గుర్తించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఈయన ఎవరికి ఇయ్యలే, అట్లా 1,00,000 రూపాయలు ఇచ్చి సన్మానం చేశారు. ఈయన శిష్యులు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు కూడా. ముకుందరావు గారు, ఈయన ఫోటో కోసం కూడా నేను చాలా కష్టపడ్డాను. మీలో కూడా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు ఈయన డిపార్ట్మెంట్లో పనిచేశారు. చాలా తక్కువ, అసలు ఇవాళ వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. ముకుందరావు గారు తెలియదు, పరబ్రహ్మ శాస్త్రి కూడా తెలుసు, మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి. సో ఈయన మన డిపార్ట్మెంట్లో డీడీగా చేశారు. ఈయన గొప్పదనం ఏమిటి అని అంటే అద్భుతమైన శాసనాలు ఎడిట్ చేశారు. సింహాచలం శాసనాలు 498 శాసనాలు ఈయనవి. ఆ తర్వాత ఎపిగ్రాఫీ ఆంధ్రికాలో బ్రహ్మాండమైనటువంటి శాసనాలు ఎడిట్ చేశారు. సో తెలంగాణ శాసనాలు కొన్ని ఈయన ఎడిట్ చేశారు. ఈయన ఫోటో తమాషా ఏంటంటే మన డిపార్ట్మెంట్లో లేదు. నేను చాలా వెతికిచ్చే పాపం మన నాగరాజు వాళ్ళతోటి ఫోటో దొరకలే. ఆ తర్వాత ఆయన కొడుకు ఎక్కడుంటున్నాడో చూసి ఆయన ద్వారా తీసుకున్నా. ఆయనకి పెద్ద అనుమానం, ఈ ఫోటో పెట్టుకొని మీరేమన్నా పట్టేదారు పాస్ పుస్తకాలు తీసుకుంటారా సార్? దేనికి సార్? బాబు ఇట్లా చూపించడానికి అంటే, సార్ మీరు చూపించిన తర్వాత అది మళ్ళీ డిలీట్ చేయండి సార్ అంటాడు. మొత్తానికైతే ఫోటో పట్టుకున్నాను. చాలా గొప్ప వ్యక్తి ఈయన ముకుందరావు గారు. నెక్స్ట్ జోగి నాయుడు గారు, ఈయన కూడా మీ డిపార్ట్మెంట్లో డీడీగా రిటైర్ అయ్యారు. ఈయన ఎపిగ్రాఫిస్ట్ కాకంటే కూడా ఆయన అంటే మహబూబ్ నగర్ వాల్యూమ్ ఎడిట్ చేసినప్పుడు ఈయన పేరు కూడా ఉన్నాయి. నెక్స్ట్ గంటా జవహర్ లాల్ వస్తాడు,
తొందరపడి జవహర్లాల్ ఈయన ఎన్ఎస్ రామచంద్రమూర్తి గారు ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ వాల్యూమ్ ఆయన కూడా ఇచ్చారు. ఈయన ఇప్పుడున్న మన డిపార్ట్మెంట్లో పనిచేసుకున్న వాళ్ళలో చాలా గొప్ప వ్యక్తి. ఈయన కూడా మహబూబ్ నగర్ వాల్యూమ్ ఒకటి తీశారు, మెదక్ వాల్యూమ్ ఒకటి తీశారు. ఫోర్టిఫికేషన్స్ మీద ఆయన పిహెచ్డీ చేశారు. నందూరి శ్రీరామచంద్రమూర్తి, ఎన్ఎస్ రామచంద్ర. నెక్స్ట్ ఈయన గురించి చెప్పుకోవాలండి. ఈయన మన డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడే. పరబ్రహ్మ శాస్త్రి గారి కంటే ముందు నుంచి ఈయన ఎస్టాంపేజ్ టేకర్గా ఉన్నాడు. ఎస్టాంపేజ్ కొట్టి అవి తీసుకోవడంలో ఈయన అవి కొట్టి తీసుకొని ఈయన కూడా శాస్త్రాలు చదవడం అలవాటు అయిపోయింది. పరబ్రహ్మ శాస్త్రి గారి దగ్గర ఈయన ఉన్నప్పుడు పరబ్రహ్మ శాస్త్రి గారే ఈయనకి ఫీజు కట్టి బిఏ చేయించాట. అక్కడి నుంచి ఎంఏ చేయించాడని చెప్తారు. పూర్తి డీటెయిల్స్ కావు నా దగ్గర. కాకపోతే ఈయన కూడా విష్ణూరు శాసనం అని 2-3 శాసనాలు ఈ కొమరయ్య గారు రిలీజ్ చేశారు. భారత్లో వచ్చేసాయి. నెక్స్ట్ కొమరయ్య, నాగిరెడ్డి, జితేంద్ర. మా శాస్త్రి గారితో తిరిగిన మా ముగ్గురులో వాళ్ళిద్దరు. మన రాములు నాయక్ కూడా, రాములు నాయక్, నేను, మన జితేంద్ర, బిఎన్ శాస్త్రి గారు. అది సార్ ఆ తర్వాత ఒక నుంచి సాయంత్రం వరకు తిరుగుడు నవ్వు సార్. ఉదయం 6 గంటలకు ఎక్కితే వెహికల్లో రాత్రి 10 గంటల వరకు అయినా ఒకటే నవ్వుడు. నాగిరెడ్డి ఉన్నారు, జితేంద్ర బాబు ఉన్నారు, మీరు, నేను, బిఎన్ శాస్త్రి. సో వీళ్ళిద్దరు 2-3 శాసనాలు ఇచ్చారు. నాగిరెడ్డి శాసనాల మీద మంచి పుస్తకాలు రాశారు. మీరు శాసనాలు చదవచ్చు. తెలుగు అక్షరాలకి తెలుగు ప్రాచీనతకి తిరుగులేని సాక్ష్యాలు ఇవే. తెలుగు వాళ్ళ కాయిన్స్, ఆ తర్వాత ఇస్లాం పరిపాలకుల శాసనాలు, ఆ తర్వాత దుర్గామల్లీశ్వర శాసనాలు మన కొండ శ్రీను తను కలిసి చేశారు. సో ఈ నాగిరెడ్డి వీళ్ళు కూడా తెలంగాణ శాసనాలు ఎడిట్ చేశారు. నెక్స్ట్ బ్రహ్మచారి గారు, వీరు నిజామాబాద్ ఇన్స్క్రిప్షన్స్ ఎడిట్ చేశారు. ఈయన కూడా మన డిపార్ట్మెంట్ వాడే. నెక్స్ట్ మునిరత్నం రెడ్డి, ఈయన ఇప్పుడు మైసూర్లో ఎపిగ్రాఫికల్ సొసైటీ, మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ దానికి డైరెక్టర్గా ఉన్నారు. ఈయనకి ఇవాళ ఇంత వర్క్ చేస్తున్నటువంటి ఎపిగ్రఫిస్ట్ డైరెక్టర్ ఎవరు లేరు. రోజు ఒక శాసనం ఈయన వాట్సాప్లో పెడతారు. ఎవరికి ఏ శాసనం దొరికినా ముందు అర్జెంటుగా దానికి వెళ్ళిపోతుంది. ఒక్క ఆంధ్ర తెలంగాణ కాదమ్మా, వియత్నాం నుంచి ఆయనకు వస్తూ ఉంటాయి శాసనాలు, మన వాళ్ళ శాసనాలు. నేపాల్ నుంచి ఆయనకి శాసనాలు వస్తుంటాయి. ఈయన ఒట్టిగా చదివి దాచుకోవట్లే, వాటిని వాట్సాప్ గ్రూపులో పెట్టేస్తూ ఉంటాడు. ఈ మునిరత్నం రెడ్డి తెలంగాణ శాసనాలు. ఈ మునిరత్నం రెడ్డితో వచ్చాము, ఒకే రోజు 17 శాసనాలు మేము ఎస్టాంపేజ్ చేయించాం నల్గొండ ఆలేరు దగ్గర. నెక్స్ట్ వెంకటరత్నం గారు, తను కూడా మన డిపార్ట్మెంట్ వాడే. తను నిజామాబాద్ శాసనాలు ఎడిట్ చేసినటువంటి వాడు. నెక్స్ట్ నేనే ఉన్నాను కదా. నెక్స్ట్ దేవనపల్లి సత్యనారాయణ గారు, ఈయన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాడు. ఈయన కూడా కొన్ని శాసనాలు ఎడిట్ చేశారు. నెక్స్ట్ హరగోపాల్, ఈయన రీసెంట్గా తెలంగాణ శాసనాల మీద ఒక పుస్తకం కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఈ శంకర్ నారాయణ అని మైసూర్ ఆయన కూడా తెలంగాణ శాసనాలు ఎడిట్ చేశారు, కానీ ఫోటో దొరకలేదు. నెక్స్ట్ ఈ పిహెచ్ లక్ష్మీనారాయణ, ఈయన కూడా నాకు ఫోటో దొరకలేదు. నెక్స్ట్ కోట్రయ్య, ఈయన కూడా వర్క్ చేశారు కానీ ఫోటో దొరకలే. నెక్స్ట్ సీతారాం జాగీర్దార్, ఈయన కూడా అద్భుతమైన ఆర్టికల్స్ రాశాడు కానీ మనకి దొరకలేదు. నెక్స్ట్ చంద్రయ్య, ఈయన కూడా మన డిపార్ట్మెంట్లో చేశాడట, ఫోటో అది దొరకలేదు. నెక్స్ట్ ఇక న్యూమిస్మాటిక్స్, ఇక్కడ చూడాలి మనం కాయిన్స్ మీద కూడా మనకు అక్షరాలు పెట్టారు. అవి కూడా ఇన్స్క్రైబ్డ్ కాయిన్స్ కాబట్టి వాటి గురించి కూడా ఒక 2 ముక్కలు చెప్పుకుందాం. సంగనపట్ల నరహరి అని ఈయన పోస్ట్ మాస్టర్గా చేసేవాళ్ళు, అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి వచ్చారు. మొట్టమొదటిసారిగా కాయిన్స్, మనం చెప్పుకునే కోట్లింగాల కాయిన్స్ తీసుకొచ్చింది ఈయనే. నెక్స్ట్ ఇది రాజారెడ్డి గారు, మైసెల్ఫ్. రాజారెడ్డి గారు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో చాలా గొప్పవాడు. ఆయన న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. నెక్స్ట్
వీరేందర్ మన సాలార్జంగ్ మ్యూజియంలో రిటైర్ అయిపోయాడు. తను కూడా కాయిన్స్ మీద మంచి స్టడీ ఉంది. బిఎం రెడ్డి గారు, రెడ్డి గారి ఫోటో మిస్ అయ్యాము. రెడ్డి గారే ఉన్నారు కదా, బిఎం రెడ్డి సార్ ఒక్కసారి నెక్స్ట్ కందుల వెంకటేష్. ఈయన ఇక్కడ కూర్చున్నాక సో మా మనవాడు. సో కందుల వెంకటేష్. సో ఆల్ దీస్ ఆర్ ది థింగ్స్. ఆ పక్క దానిలో ఇంకో 2 ఫోటోలు ఉన్నాయి. So this is all about the epigraphies that worked for Telangana institutions. So this is all. So thank you very much. Photographs is great, sir. Heads up, photographs. Thank you so much. Good collection. శ్రీనివాస్ గారు కూడా అనుకుంటే సపోర్టింగ్ చేస్తుంది. అయ్యో అయ్యో అందుకే చెప్పాలి ప్రత్యేకంగా చెప్పి లైట్ వేస్తా. స్మార్ట్ వంటి ఫోటో దిగడం వస్తుంది చూసింది. ఇలా ఫోటోలు మొగ్గిటి పెట్టిన పోజులు మనం పెట్టలేము. ఒకవేళ ఎప్పుడైనా పోజు పెడితే మా మేడం తాలే బడా అంటది. అధికారంతో కదా. తెలంగాణ శాసనాల మీద సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు మన సూర్యకుమార్ గారు. పుట్టు పూర్వోత్తరాలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత ఒక కథ అయితే చాలా బాగా అట్రాక్ట్ అయింది అందరితో. చాలా ఒక సమయస్ఫూర్తిని చెప్పారు. అది కథ చెప్పడం అనేది ప్రారంభం. తర్వాత శిలలపై శాసనాలు, రాగరికులపై శాసనాలు, తర్వాత ముఖ్యంగా మల్లంపల్లి సోమశేఖర శర్మ, తర్వాత నేలటూరి వెంకటరమణయ్య, ఇవి లెక్చర్స్ జరిగేది మా డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం. కానీ ఈ కాలక్రమంలో ఒక దశాబ్దం అయిందేమో వాటి గురించి ఎవరు జరగట్లేదు. ఈ రెగ్యులర్ డైరెక్టర్ లేకపోవడం వలన అది కొంచెం మరుగునపడింది. అది తిరిగి మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేనైతే 85లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా ఫిబ్రవరిలో. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. నాకు అందరితో పరిచయం ఉంది. ఈవెన్ బిఎన్ శాస్త్రి గారు ఇదే వేదిక మీద ఉండి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. తను అటెండ్ చేశాను. తర్వాత పరబ్రహ్మ శాస్త్రి వీళ్ళందరూ కూడా ఆర్టికల్స్ రాస్తే నేను డ్రాయింగ్ చేసేవాడిని. వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. డ్రాయింగ్ బాగా హ్యాండ్ రైటింగ్, సీలింగ్ ఆఫ్ సాటి అనేది కొన్ని ఆర్టికల్స్ ఉంటే ఉత్పత్తి పిడుగనే వాటి మీద నాకు ఐడియా లేదు. కానీ వాళ్ళు ఏదో చెప్తే దాని ప్రకారం చేసేటోని ఆర్టికల్స్ మీద పబ్లిష్ అయ్యేది. అవి ఇప్పుడు సుదీర్ఘంగా మీకు చెప్పారు. ఇప్పుడు దీని మీద ఎవరికైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగితే సూర్యకుమార్ గారు ఆన్సర్ ఇస్తారు. ఎవరైనా అంతా ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకున్న ఏమన్నా డౌట్స్ అడగని. పబ్లిక్ అడిగితే మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. నేను ఒక సెంటెన్స్ చెప్పాను ప్లీజ్. ఐ డిస్ట్రిబ్యూట్ దట్ హ్యాండ్మేడ్. ఇంకా నేను చెప్పేస్తాను. సరే హ్యాండ్మేడ్ నారాయణ, మీరు 85 నుంచి సర్వీస్లో ఉన్నారంటే నాకెంత అదృష్టం. మీరు అప్పటి నుంచి తెలుసు, డిపార్ట్మెంట్ అంతా తెలుసు మనకు. ఇందాక ఇద్దరి పివి కృష్ణ శాస్త్రి సారు ప్లస్ బిఎన్ శాస్త్రి సార్, మీకు నన్ను మర్చిపోయిందా? వన్స్ అ మంత్ వాళ్ళ ఇంటి కాచిగూడలో చెట్టు కింద మీటింగ్ పెట్టేవాళ్ళు. బిఎన్ శాస్త్రి పెట్టి ఫోన్ చేసేది, బిడ్డ అయ్యాల వ్యాన్ కట్టినా రా అని చెప్పి. మేము పెరిగిన కొన్ని సంవత్సరాలు మేము కన్ఫ్యూజన్లో పెరిగినాం. ఎందుకంటే మా తెలుగు సరిగా లేదు, మాకు ఇది రాదు, మీరు అట్లా మేము అట్లా అని విన్నాం. అయితే బిఎన్ శాస్త్రి గారు, నేను ఫస్ట్ అడిగిన మా గురించి మాకు చెప్పండి. అయితే తీసుకుపోయి అద్భుతమైన రాక్ సైట్స్, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్ పైన ఎక్కడెక్కడ తీసుకుపోయిండో ఆ అదృష్టం మాకుంది.
అందుకోసమే మన గురించి నేర్చుకొని మన విలువ ఇప్పుడు ఈ నడుమ ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఎన్ని పబ్లికేషన్స్ ఎంత హిస్టరీ సూర్యకుమార్ ఎక్కడ తమ్మి అట్లాగా తమ్మి అయితే ఈ అదృష్టం మన గురించి మనం తెలుసుకున్నది మన విలువ మన ఇంపార్టెన్స్ మనకు తెలియాలని చెప్పి ఛానల్ లోకలే కాదు మనం ఎక్కడి నుంచి కూడా వచ్చినా మనం బతికొచ్చినా నేరు వచ్చినా ఏదైనా ఆ రీజన్ గురించి మనం నేర్చుకున్నాం దాని హిస్టరీ మనం నేర్చుకున్నాం ఎందుకంటే మనం ఎప్పుడు ఈ స్పేస్ను ఆక్యుపై చేస్తామో అది మనదైపోతుంది మనం దాన్ని ప్రొటెక్ట్ చేసి దాని విలువ మనం తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు హిస్టోరియన్స్ ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు కదా ఇవాళ తను ఇక్కడ వస్తుంటే నేను కోదాడిపోతుంటాను నేను వాము వాపస్ చేసుకొచ్చేసి అది నిన్న చెప్పారు నేను ఉండకపోవచ్చు అని నిన్న చెప్పారు అయినా కూడా లేదు ఈనాలి అన్న అని చెప్పి వచ్చారు సప్పుడు అక్కడ నేను రాత్రే చెప్పేసింది అదే అదే పిజ్జానే నిన్న నేనైతే వస్తాను అటు క్యాన్సిల్ చేసుకుంటా చెప్పిన అవును అవును అందుకోసమే మేము ఇంటాక్ట్ తరఫున తెలంగాణలో హైదరాబాద్లో కూడా పనిచేస్తుంటాము మీ స్టూడెంట్స్ అంతా తెలియని వాళ్ళు కైండ్లీ ఫాలో మై ఇంటాక్ట్ ఇన్స్టాగ్రామ్ అది మీరు తెలంగాణలో ఉన్నాయని నేను పోస్ట్ చేస్తుంటాను intact.hyderabad అని తెలంగాణ అందుకోసమే కొత్తగా వచ్చిన వాళ్ళు పిల్లలు నాగరాజు అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు పైసలు రావాలి మీది నాయక్ సార్ మొన్న వాళ్ళకు పెళ్లి చేసిండ్రు లేట్గా ఆయన లేట్ వచ్చింది నేను జరిగిపోయినా అయితే చాలా అందరికీ థ్యాంక్ యూ నాకు ఇన్ని సంవత్సరాలు మనం అందరం పనిచేస్తాను థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికి అనుమానం లేనట్టే కదా? సార్ చిన్న డౌట్ 2 తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటి తెలుగు శాసనమే ఇది. కొన్ని డౌట్ ఇప్పటిదాకా శాసనము మొట్టమొదటిది అంటే కలమల శాసనం. అది కూడా మాయమైపోయింది ఎక్కడ పోయింది అన్నారు. అది ఇంగ్లాండ్కి పోయింది, లండన్కి పోయింది. కలమలని కడప జిల్లా తిరుకల ముత్తురాజుది. అది 2 జిల్లాల్లో శాసనం దగ్గరికి వస్తే అది పోయింది, ఎక్కడికో పోయింది. లండన్ పోయిందంటే మండల్ బుద్ధప్రసాద్ గారు ఇక మిగిలిన వాళ్ళంతా కూడా లండన్ పోయినప్పుడు అదే. సో వీళ్ళంతా అక్కడ మ్యూజియంస్ అంతా వెతికారు. మా జితేంద్ర అయితే అది మెడ్రాస్ మ్యూజియంలో ఉంది, బాత్రూమ్ పక్కన డోర్ స్టాపర్గా పెట్టుకున్నారని చెప్పారు. అక్కడెక్కడ లేదు. మళ్ళీ అక్కడికే వెళ్దాం. కొండ శ్రీనివాసులే అదే కడప జిల్లా, అదే టెంపుల్, దాని పక్కన పడిపోయిన కుప్పలో నుంచి ఒక శాసనం తీశాడు. యాజ్ ఇట్ ఈస్గా అదే శాసనం 2 రాష్ట్రాల్లో కలిపితే అదే. మన దగ్గర తొలుచువాండ్రు అన్న పదం ఒకటి కనిపిస్తుంది. దాని శాసనం అనాలే అనక్కర్లేదో పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే దాన్ని లేబుల్ ఇన్స్క్రిప్షన్ అనాలి. తెలుసుంది లేబుల్. వాండ్రు బండిగా వాడారంటే అది అచ్చమైన తెలుగే. అందులో వాండ్రు అన్నాడంటే కంపల్సరీగా అది అచ్చమైన తెలుగు పదం. అది మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన డేటింగ్ 5వ శతాబ్దం. బాక్స్ హెడెడ్. సో ఈ అక్షరాలు రకాలుంటాయి బాక్స్ హెడెడ్ అని. సో దీన్ని మొదటి లేబుల్ ఇన్స్క్రిప్షన్ కింద మనం చెప్పుకోవాలి. కానీ కాయిన్స్ మీద ఉన్నాయి లేబుల్ ఇన్స్క్రిప్షన్స్. మరి గోపద, సమవాయస ఇవి తెలుగా కాదా, ప్రాకృతమా? వాయస అనుంది కాబట్టి ప్రాకృతం అనేసి. సో గోబద సా ఉంది. గోబద సా ఉందని అంటే అది ప్రాకృతం అవుతుంది. ఓన్లీ గోబద ఉంటే అందుకోసం అక్కడ కన్ఫ్యూజన్లో క్వశ్చన్ మార్క్ పెట్టి ఆపేసాం. సో ఇప్పటి వరకు మనకున్నటువంటి దానిలో కలమల శాసనమే తెలుగు భాషలో దొరికినటువంటి మొట్టమొదటి శాసనం. రైట్. ఒక విషయం నేను విన్నది ఒకటి, కురిక్యాల శాసనం అనేది బేస్ చేసుకొని తెలుగు ప్రాచీనమైన భాషగా గుర్తించబడింది అనేది ఈ మధ్య విన్నాను. కురిక్యాల శాసనం 900 చిల్లరలో వచ్చింది. లేదండి, దానికి కాదు. మనకి రాజారెడ్డి గారు సంపాదించినటువంటి కాయిన్స్ మొట్టమొదటి బేస్. ఆ తర్వాత తెలుగు పదాలు కనిపిస్తున్నాయి మనకి. పనిగిరి ఇన్స్క్రిప్షన్స్, ఇక్ష్వాకు పీరియడ్, శాతవాహన పీరియడ్, తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. సో తెలుగు భాష అప్పటికే ఉన్నది. వీటిని బేస్ చేసుకొని ఇచ్చారు. కురిక్యాల శాసనం మనకి వేములవాడ చాళుక్యుల టైం జినవల్ల పుడిది. అది 900 and odd
ఆ టైంలో అందులో డేట్ లేదు కానీ 930 950 మధ్యలోది అన్నట్టు గుర్తు నాకు. అది దానివల్ల తెలుగు ప్రాచీనత ఏమీ రాలేదు గాథా సప్తసతిలో కూడా తెలుగు ఉంది కదా సార్. గాథా సప్తసతి అది తెలుగు పదాలు తిరుమల రామచంద్ర గారే రాశారు. గాథా సప్తసతిలో తెలుగు పదాలు అనేసి చాలా అద్భుతమైన పుస్తకం. అండ్ ఇక్కడ మన డిపార్ట్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. ఫస్ట్ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 1914లో ఏర్పడ్డది. అప్పుడు డైరెక్టర్గా గులాం యాజ్దాని. అంటే ఇది ఎందుకనంటే మన పిల్లల ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నా. గులాం యాజ్దాని మొట్టమొదటిసారి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అప్పట్లో అజంతా ఎల్లోరా మన కింద ఉన్నాయి, నిజాం కింద, మీకు తెలుసో తెలీదు. వాటిని ప్రిజర్వ్ చేసిన పిల్లలకి సార్, మీకు పిల్లలకి. ఇదంతా నేను పిల్లల కోసం చెప్తున్నాను. మనం ఎంత వర్క్ చేయాలి అన్న దానికోసం చెప్తున్నాను. అసలు నా ఫోటో ఎందుకు మిస్ అయిందంటే ఇదేదో కుట్ర జరిగింది, అందులో మేము ఎంత కష్టపడ్డామో అనేది చూపిద్దామని. సో గులాం యాజ్దాని అప్పట్లో చాలా వర్క్ చేశారు. ఆయన ఒకసారి కలకట్టాలో రామప్ప టెంపుల్ అప్పుడు మన కిందే ఉన్నది. ఈయన దాన్ని చూశాడు, చాలా అద్భుతమైన టెంపుల్ అట్లా ఇట్లా అని. ఈయన కలకట్టా కాన్ఫరెన్స్కి పోయాడు. ఆయన గుర్రం మీదే పోయేవాడు. అక్కడ నిద్రపోతుంటే ఆయనకి కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే రామప్ప టెంపుల్ పడిపోతున్నట్ట. వెంటనే లేచి ఇమీడియట్గా గుర్రంకి బయలుదేరి వచ్చేసాడు. వచ్చి ఆయన రామప్ప గుడి చూసుకున్నాడు. ఏం పడిపోలేదు కానీ కొద్దిగా కుంగిందేమో అనిపించింది. ఇమీడియట్గా మర్నాడు ఆయన ఇంజనీరింగ్ వాళ్ళని పిలిపించేసి దానికి 4 వైపులా 8 పిల్లర్స్ పెట్టించాడు. ఇప్పుడు ఆ టెంపుల్ పక్కన కనిపించే పిల్లర్స్ ఒక యాజ్దాని. ఎంత గొప్పవాడండి. మన దురదృష్టం ఏంటనంటే ఈ మాట ఇంత డైరెక్ట్గా మైక్లో అంటే బాగుండదేమో కానీ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఈ మ్యూజియంకి ఒక పేరు పెట్టడం ఏమిటండి? గులాం యాజ్దాని లేదు. గులాం యాజ్దాని మెమోరియల్ ఆడిటోరియం అని పెట్టచ్చు కదా. ఇంత శ్రీనివాసాచార్య గారు ఉన్నారు, పుట్టపర్తి శ్రీనివాసాచార్య గారు. ఆయన చాలా మ్యూజియమే పెట్టాలి కాదు, అదే అని అంటాం మ్యూజియమే. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ మ్యూజియం అని పెట్టాం కదా, దాని బదులుగా గులాం యాజ్దాని పేరు పెట్టచ్చు కదా. ఆయన లేకపోతే అసలు ఏముంది చెప్పండి. ఇంత గొప్ప వ్యక్తి. అలాగే పుట్టపర్తి శ్రీనివాసాచార్య, ఈయన పేరు మీద ఒక ఆడిటోరియం పెట్టచ్చు. అది అనబోయి నేను ఇటు వచ్చాను. సో ఇంత గొప్పవాళ్ళు. సో అంత గొప్పవాళ్ళు పనిచేసిన డిపార్ట్మెంట్ మంది. ఆయన అంత కష్టపడ్డవాళ్ళు. మాకు కూడా వెనకటికి ఇందాక పొద్దున్నే మా సీనప్ అంటున్నాడు, ఎస్టాంపేజ్ తీసుకోవటం నాకు రాదు. మా శాస్త్రి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక రాయి దొరికితే దాని మీద చాక్ పీస్ మంచిగా రుద్ది దాన్ని డస్టర్తో తుడిచేసి ఫోటో తీసుకొని చదువుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎస్టాంపేజ్ చేయటం మొదలెట్టాం. ఇవాళ ఎస్టాంపేజ్ అవసరం కూడా రావట్లేదు, మంచి ఫోటోగ్రాఫ్స్ వచ్చేస్తున్నాయి. సో తర్వాత ఎస్టాంపేజ్ ఎలా తీసుకోవాలన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.